అందరూ దిగుగా పడుకునే అవ్వలేదు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ఎందుకు అవ్వాలి? ఒక పర్సన్ హెల్దీ అంటే ఏ కన్సిడరేషన్ తీసుకున్న పర్సన్ హెల్దీ అంటాం. డాన్స్ చేస్తుంది, బ్యాడ్మింటన్ ఆడుతుంది, షీస్ హెల్దీ, షీస్ డూయింగ్ హర్ వర్క్ అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ హెల్తీ. ఏఐ వల్ల ఓన్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది ఎక్స్పీరియన్స్ చేసింది కాదు. ఎంత ఏజ్ వరకు మీకు తీసుకుంటారు? ఏ ఏజ్ తర్వాత మీకు తీసుకున్న యూజ్ ఉంటుంది? బేబీ ఫీడ్ ఎట్లా వీళ్ళు గెస్ట్ చేస్తామంటే, బేబీకి మీరు ఫీడ్ ఇచ్చారు, ఫీడ్ ఇచ్చిన తర్వాత కాసం పడుకోబెట్టారు, 15 minutes మళ్ళీ వేసింది, మళ్ళీ అంటే సరిపోదు. ఇప్పుడు చూస్తే మీరు అందరికి డయాబెటీస్ కానీ షుగర్ కానీ చాలా కామన్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ దాట్ బ్లడ్ గ్లూకోజ్ పెరిగింది అంటే డయాబెటిక్ కాదు. సో మోస్ట్ ఆఫ్ ద డెలివరీస్ ఆర్ నౌ గెటింగ్ టు C-section. సో నార్మల్ డెలివరీ అనే పద్ధతి చాలా వెరీ రేర్ గా ఉంటుంది. అంటే అదే తప్ప ఉంటే ఇన్ని జనరేషన్స్ కృష్ణుడి దగ్గర నుంచి మనం చూస్తున్నాం, ఇన్ని జనరేషన్స్ ఇట్లా ఉంటాం. జిమ్కి ప్రోటీన్ పౌడర్ ఇస్తారు టు గెట్ బెటర్ హెల్త్, లేకపోతే మంచి బాడీ ఆడుతూ ఇంకోటి లేదండి. ప్రోటీన్ పౌడర్ అనేది ఇస్ అన్ ఎక్స్ట్రాక్ట్. సో ఎవరికి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ మిక్స్ చేసి తీసుకోవటం. Some good food items that we can take, and what are the bad items that we shouldn't try? కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్ కానీ, చాక్లెట్స్ కానీ, బేకరీస్ కానీ, బేకరీలో ఈస్ట్, ఫోన్ లేకుండా ఏ పని చేయట్లేదు, టీవీ లేకుండా ఎక్కనట్లేదు, ఇలా అన్నారు కదా. మన ఎక్కడ ఏంటంటే ఓపిక, వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ విత్ ద కిడ్స్. అండ్ వన్స్ ఈ గ్యాజెట్ ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేసాక వాళ్ళ మొదలు. హలో మ్యామ్, వెల్కమ్ టు MBL Connects. నమస్తే. So ma'am, when I visit our clinic or when I see about you in Instagram, so regarding Mahaa, Siddha, Vaidya, Chikitsalayam. So to be frank, నేను అంత చూసినా కూడా I didn't get the full information about our clinic. So what exactly MSVC అంటే ఏం చెప్తారు మ్యామ్? Like what all we do in the clinic అంటే ఏం చెప్తారు? MSVC అంటే ఫస్ట్ మహా, సిద్ధ, వైద్య, చికిత్సాలయం. Okay. జనరల్ గా అందరికి మహాసిద్ధ అంటే ఇది సిద్ధ మెడిసిన్ అనో ఇట్లాగా అనుకుంటారు. బట్ అది మహాసిద్ధ అనేది మేము ఫాలో అవుతున్న ట్రెడిషన్ యొక్క పేరు. అంటే మనకి యోగిక్ ట్రెడిషన్స్ లో 3 రకాల నుంచి ఒకటి. సో ఇది బేసికల్ ఒక ఫిలాసఫీ బేస్డ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే 3 మెయిన్ థింగ్స్ మనం అనుకోవచ్చు. ఒకటి, వన్ ఇస్ ఇది మేము వి సీ యాజ్ అ హోల్ పర్సన్. మనం బ్రెయిన్ అనో, లేకపోతే హార్ట్ అనో, లంగ్ అనో, అట్లా డిఫరెంట్ ఆర్గన్ బేస్డ్ మీద, డిసీజ్ బేస్డ్ మీద అప్రోచ్ అనేది ఉండదు. ఓకే. సెకండ్, సో దీన్ని హోలిస్టిక్ మెడిసిన్ కింద కన్సిడర్. నెక్స్ట్, ద వే వి ట్రీట్. ద వే వి ట్రీట్ అనేది కూడా ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అనేది మల్టీ స్పెక్ట్రమ్ కాబట్టి, అంటే మనలో బాడీ, ఎనర్జీ, మైండ్, స్పిరిట్ ఉంది కాబట్టి మనకు ఒక డిసీజ్ రావాలన్నా, డిస్ఈజ్ అంటే మన ఎప్పుడైతే మనకు ఈజ్నెస్ కోల్పోతాము, దానికి కూడా కారణాలు 1 or 2 అవ్వవు. అది బాడీ లెవెలా, ఎనర్జీ లెవెలా, లేకపోతే మైండా ఆర్ స్పిరిట్ ఆర్ వాట్ ఎవర్, చాలా కండిషన్స్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు ట్రీట్మెంట్ కూడా మల్టీ ఫ్యాక్టోరియల్ అవ్వాలి, ఇంటిగ్రేటెడ్ లో ఉంటే వీ గెట్ అ బెటర్ రిజల్ట్ అనే ఉద్దేశంలో. సెకండ్ పాయింట్ ఇస్ ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ థెరపీస్. అంటే మా స్కోప్ లో ఉన్నంత వరకు, లైక్ ఐ యామ్ హోమియోపతి డాక్టర్ అని. సో హోమియోపతి తర్వాత వేరియస్ టింక్చర్స్ వాడుకుంటూ, నెక్స్ట్ ఫ్లవర్ రెమెడీస్ విచ్ హెల్ప్స్ ఇన్ మోర్ సైకలాజికల్ గా కానీ మేము ఏమైనా హెల్ప్ చేయడానికి. దెన్ అండర్ ఆయుష్ ఒక 2 more systems ఉన్నాయి విచ్ హెల్ప్స్ యూ టు ట్రీట్ ద పర్సన్ ఇన్ బెటర్ వే. న్యూట్రిషన్ కన్సిడర్ చేసుకుంటూ, ఐవి న్యూట్రిషన్ కానీ, ఓజోన్ థెరపీస్ అని. సో ఇట్లా ఇంటిగ్రేటెడ్ వే, ఏ పేషెంట్కి ఏది అవసరమో ఫస్ట్ స్టెప్ లో అది పెట్టడం, నెక్స్ట్ ఇంకోటి దాన్ని కాంప్లిమెంట్ చేసుకుంటూ చేయడం. సో ఇంటిగ్రేటెడ్. థర్డ్ థింగ్ ఇస్ ద మేజర్ మాకు ఉండే మెయిన్ స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, ఇస్ ఏన్షియంట్ డయాగ్నోసిస్ టెక్నిక్ అనేది నాడి పరీక్ష. సో నాడి ద్వారా అంటే మేము ఇట్స్ నాట్ పల్స్ రేట్ ఒకటే కాదు, టోటల్ గా 7 levels లో చూస్తాము, 7 different type ఫ్యాక్టర్స్ చూసుకుంటూ. మెయిన్ మైన్ ఇస్ టు అండర్స్టాండ్ ద పేషెంట్. ఆయన వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి, ప్రకృతి ఏంటి, ఆయన స్థితి నుంచి తను ఎట్లా డివియేట్ అవ్వచ్చు. సో దట్ గివ్స్ us an individualistic approach. సో ఈ 3 points బేస్ చేసుకుని we see our treatment, we design the treatment. ఇప్పుడు నాడీ పరీక్ష కదా, వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అండ్ మోడర్న్ టెక్నాలజీ? ఇప్పుడు మనం వాడుతున్నాం కదా, ఇప్పుడు అది యాన్షియంట్ టెక్నాలజీ అని మీరు అంటున్నారు. ఏన్షియంట్ డయాగ్నోస్టిక్ టూల్ అది. మోడర్న్ ఇన్ ద సెన్స్ అంటే మోడర్న్ టూల్ ఇప్పుడు ప్రెసెంట్ మనం వేరియస్ ల్యాబ్స్. ఎగ్జాక్ట్లీ. సో మోడర్న్ అంటే ఏంటంటే ఎక్కువగా we see బాడీలో ఉండే కెమికల్ అప్ అండ్ డౌన్స్ నో
Okay. ఫిజియోలాజికల్ లో ఫంక్షనల్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చి కెమికల్ అప్ అండ్ డౌన్స్ ని అసెస్ చేసి వీళ్ళకి ఈ ఇబ్బంది ఉండొచ్చు అని అనుకోవటం లాబొరేటరీ. నాడి పరీక్ష అనేది బిఫోర్ ఎనీ కెమికల్ చేంజ్ బాడీలో వచ్చే ముందు దెర్ ఇస్ అ ఫంక్షనల్ డిస్టర్బెన్స్. ఫంక్షనల్ కన్నా ముందు దెర్ ఇస్ అన్ ఆర్డర్, మన బాడీ అంతా ఒక ఆర్డర్ లో ఉంటుంది. ఆ డిస్ఆర్డర్ అనేది వస్తుంది. దానికన్నా కూడా ముందు దెర్ ఇస్ సమ్ డిస్అలైన్మెంట్ ఇన్ ద బాడీ. మన బాడీ, మైండ్, స్పిరిట్ ఆర్ అలైన్డ్ అన్నప్పుడు వీఆర్ హెల్దీ అండ్ వెల్. ఎప్పుడైతే అలైన్మెంట్ పోతుందో ద ఫస్ట్ డిస్ఆర్డర్ స్టార్ట్స్. అది డిస్ఈజ్ కింద మారి ఫిజికల్లీ ఇట్ మేనిఫెస్ట్స్. సో నాడి పరీక్ష అనేది ఈ డిజార్డర్ ఏంటి, ఈ డిసీజ్ ఏంటి, దానికి మూల కారణాలు ఏంటి, వాటి ఫంక్షనల్ ప్రిన్సిపల్స్ బేస్ మీద డెవలప్ చేసిన టెక్నిక్. బేసికల్లీ టెక్నిక్. సో మాకు పర్సన్ ని బెటర్ అండర్స్టాండింగ్ లో తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, మన దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వస్తే సో నాడి పరీక్ష చేసి ఆర్ త్రూ దాట్ పర్సనలైజ్ గా ట్రీట్మెంట్ చేస్తాను అంతేనా? సో ఇంటిగ్రేటెడ్, పర్సనలైజ్డ్ అండ్ హోలిస్టిక్. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే మ్యామ్, ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ సఫరింగ్ విత్ అ డిసీజ్, ఓకే లెట్స్ సే ఇప్పుడు చూస్తే మీరు అందరికీ డయాబెటీస్ కానీ షుగర్ కానీ చాలా కామన్గా ఉంటుంది. సో వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ దట్ ఇంతమందికి ఇంత డిసీజెస్ ఎక్కువ అవ్వడానికి కారణం అంటే ఏం చెప్తారు? జనరలైజ్డ్ కానీ జనరల్గా అయితే ఒక్కొక్క డిసీజ్ నేచర్ బట్టి ఒక కారణం మనం అనేది. కాకపోతే ఇప్పుడు ఉండే జనరలైజ్డ్ కారణం ఫస్ట్ థింగ్ ఇస్ మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి మేజర్గా. నెక్స్ట్ ఇస్ మన మైండ్. మా ఉద్దేశంలో మా ఎక్స్పీరియన్స్ లో 80% డిసీజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మైండ్. ముందు డిజార్డర్ స్టార్ట్స్ ఎట్ ద మెంటల్ లెవెల్, అది మేనిఫెస్ట్ ఎట్ ద ఫిజికల్ లెవెల్. నెక్స్ట్ మన లైఫ్ స్టైల్, దినచర్య ఎట్లా ఉంది, మన ఋతుచర్య ఎట్లా ఉంది, ఈ రెండింటి బేస్ మీద నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ట్రిగర్ ఫ్యాక్టర్స్ లాంటివి విచ్ లీడ్స్ టు డిసార్డర్ అండ్ కాజెస్ ఎ డిసీజ్. ఒక్కొక్క కైండ్ ఆఫ్ పర్సన్ బట్టి వాళ్ళలో ఏ దోషాలో లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఏ ఇంబ్యాలెన్స్ వచ్చిందని బట్టి వాళ్ళ డిసీజ్ ఎక్స్ప్రెషన్ ని మనం అక్కడ కలిపి డయాబెటీస్ అన్నారు, బ్లడ్ ప్రెషర్ అన్నారు. సో కాజెస్ అనేది చాలా రకాలు, చాలా విధానాలలో ఉంటాయి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ కావచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ ఇండివిజువలిస్టిక్. మనం జనరలైజ్ గా కేటగరైజ్ చేయడం చాలా కష్టం. సో యాజ్ ఎ డాక్టర్ ఆర్ యాజ్ ఎ స్పెషలిస్ట్ ఒక గుడ్ డైలీ రొటీన్ అంటే ఏం చెప్తాను ఇన్ దిస్ కేస్? బేసికలీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సన్ అండి. బ్రాడ్ గా అర్థం చేసుకోవాలంటే మనకి, అంటే మీకు ఐడియా ఉందో లేదో, వాత, పిత్త, కఫ అంటాం. అంటే ఏం లేదండి, మనకి ఫంక్షనల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి బియాండ్ ఇది. ఒకటి మూవ్మెంట్, మన బాడీలో ఉన్న ఎనీ మూవ్మెంట్ ని ఒక టైప్ ఆఫ్ దోష గవర్న్ చేస్తుంటుంది. ఆ దోష ఇస్ నథింగ్ బట్ ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద బాడీ లో స్పేస్ ఇంకా ఎయిర్. మూవ్మెంట్ ని మొత్తం ఫంక్షనల్ ప్రిన్సిపల్ మొత్తం దాన్ని గవర్న్ చేస్తుంది. మన బాడీలో ఏదైనా చేంజ్ అవ్వాలి, ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలి అంటే ఒక స్థితి నుంచి ఒక స్థితికి మారాలి, దాని మెటబాలిజం అన్నాం. అలా చేంజ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద బాడీ, ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా 5 ఎలిమెంట్ బేస్డ్ ఉంటుంది. దాన్ని పిత్త అంటాం. కఫ అనేదంతా కూడా నరిష్మెంట్, గ్రోత్, దానికి సెక్రీషన్స్, హార్మోనల్స్, ఇవన్నీ కూడా కఫాతత్వం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు డామినెన్స్ ఆఫ్ దోష బట్టి వీఆర్ యూనిక్లీ బాన్. అంటే మన జెనెటిక్ కంపోజిషన్ ఎంత యూనిక్, మన ఫింగర్ ప్రింట్స్ ఎంత యూనిక్, మన కాన్స్టిట్యూషన్, మన ప్రకృతి అంటాం కూడా అంతే యూనిక్. సో ఒక లైఫ్ స్టైల్ డిజైన్ చేయటం అనేది ఆ ప్రకృతిని ముందు తెలుసుకుని దాన్ని బట్టి చేస్తూ వెళ్తాం. డైలీ రొటీన్ అనేది ఉండాలి. ఎక్కడ ప్రాబ్లం అంటే దర్ ఇస్ నో జనరలైజ్డ్ రొటీన్. మేబీ జనరలైజ్డ్ అనేదిగా ఏమని చెప్పచ్చు అంటే గో విత్ ద నేచర్, సింక్ విత్ ద నేచర్. అంటే మార్నింగ్ లేచే టైంలో లేవటము, ఆ టైమింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ చేయాలి. కానీ బట్ దెర్ ఇస్ ఆల్వేస్ అ వేరియేషన్. ఒకరికి ఎక్సర్సైజ్ ఎక్కువ అవసరం, ఒకరికి ఫర్ ఎక్సర్సైజ్ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ అండి. ఆఫ్ కోర్స్ ఫర్ ఇప్పుడు మనకి బిఫోర్ సన్ రైజ్ లేవాలి. కఫతత్వం కలిగిన వాళ్ళకి తక్కువ స్లీప్ ఇస్ ఇనఫ్, వాళ్ళు ఈజీగా ఎండ్యూరెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు 4:30కి లేవటం ఇస్ మోర్ అడ్వైజబుల్. సఫర్ అవ్వట్లేదు, ఇట్స్ దేర్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ కాన్స్టిట్యూషన్. దిస్ స్టడీ ఉంటుందండి. మన యాక్చువల్గా అయితే ఇది వరకు కాలంలో బేసిక్ స్టడీలోంచి ఉండేది. ఎట్లా ఇప్పుడు మీరు డైజెస్టివ్ సిస్టమ్ ఉంది అని ఎలా తెలుసుకుంటున్నారు, అట్లాగే వాత అనేది ఉంటుంది. అంటే ఈ మన బాడీలో ఈ ఫంక్షనల్ ఉంటాయి అనేది ఇది వరకు స్టడీ. ఇప్పుడు అది ల్యాక్ ఆఫ్ అయిపోవడం వల్ల మనం వీఆర్ ఫేసింగ్ దిస్ డిఫరెన్స్. సో తెలుసుకోవడమే, లైక్ దేర్ ఇస్ అ ఫీచర్స్ ఆఫ్ కాఫ, దేర్ ఇస్ అ ఫీచర్స్ ఆఫ్ పిత్త, దేర్ ఇస్ అ ఫీచర్స్ ఆఫ్ వాత. సో వాట్ ఆర్ వి తెలుసుకుని మన లైఫ్ స్టైల్, మనం ఫుడ్ హ్యాబిట్స్ ని కనుక మనం డిజైన్ చేసినట్టయితే
దే ఆర్ మోర్ టువర్డ్స్ అవర్ ఓన్. ఓకే. సో when I see your clinic మ్యామ్, అక్కడ థెరపీ కానీ, హాలిస్టిక్ కానీ, లేకపోతే మెంటల్ వెల్నెస్ కానీ, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ అంటే లైక్ ఏం చెప్తారు? వీఆర్ అన్ ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ థెరపీస్ చేసే క్లినిక్ అన్నది, వేర్ వి గో విత్ ద కాన్స్టిట్యూషన్, ఏం డిస్టర్బెన్స్ వచ్చింది ఆర్ ఆ పేషెంట్ అనేది ఎప్పుడైతే సిమ్టమ్స్ చెప్తారో we not only see the symptoms, we understand the process where it went wrong. అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలుసుకుని, అసలు రూట్ ఏంటో తీసుకుని, దానికి ఎక్కడ ఏ ఇంటర్వెన్షన్ ఆఫ్ థెరపీ కావాలో చూసుకుని దాన్ని బట్టి ట్రీట్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీసే తీసుకున్నాం, బెస్ట్ ఈజీగా అర్థమా. ఇప్పుడు మీరు డయాబెటీస్ అంటే మీ పరంగా ఏంటి అవగాహన ఉంటుంది జనరల్ యాజ్ అ కామన్ పర్సన్? మేబీ వాళ్ళ డైలీ రొటీన్ సరిగ్గా లేకపోయినా. డయాబెటీస్ అంటే ఏంటి? వాట్ యు థింక్ డయాబెటీస్ ఇస్? అదే మ్యామ్, లైక్ వాళ్ళు తినే ఫుడ్ లో వల్ల రావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే డైలీ రొటీన్ వల్ల డయాబెటీస్ రావచ్చు. వాట్ ఇస్ డయాబెటీస్? సో మనం ఏం చేసుకుంటామండి, గ్లూకోజ్ టెస్ట్ చేసుకుని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ హై ఉంటే డయాబెటీస్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటే వీఆర్ నాట్ డయాబెటిక్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ వి చెక్. కానీ డయాబెటీస్ అనేది అది కాదు. ఇందులో మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్ అండ్ వెరీ డీప్ రూటెడ్ ఒక డిజార్డర్ కండిషన్. దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కటే హైపర్ గ్లైసీమియా అనుకోండి, లేకపోతే అన్కంట్రోల్డ్ బ్లడ్ గ్లూకోజ్. బ్లడ్ గ్లూకోజ్ పెరిగింది అంటే డయాబెటిక్ కాదు. దాని వెనకాల ఉండే పాత్వేస్ అని అర్థం చేసుకోవాలి. లివర్ లో రెసిస్టెన్స్ ఉందా, మీ ఇన్సులిన్ ప్రొడక్షన్ లో ప్రాబ్లం ఉందా, మీరు ఏదైనా కార్టిజోల్ అంటే స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేక కార్టిజోల్ పెరగటం వలన ఇవన్నీ రైజ్ అవుతున్నాయా. అట్లా దేర్ ఆర్ అకార్డింగ్ టు ఆయుర్వేద 18 టైప్స్ ఆఫ్ డయాబెటిస్. యాజ్ ఎ పేషెంట్ నాకు డయాబెటిస్ ఉందని చెప్తారు, కానీ నాకు ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా తెలియదు. టెక్నికల్ కాదు, మనం ఇప్పుడు ఐ అగ్రీ దట్ అది మీకు తెలియక్కర్లేదేమో, కానీ మనకు ఒక గ్లూకోజ్ లెవెల్ పెరిగింది మళ్ళీ తగ్గింది అని మనకు వచ్చినప్పుడు మనం కూడా మన ఫుడ్ ఇవి అవేర్నెస్ లోకి తెచ్చుకోవాలి. ఒకవేళ అది డిఫరెన్స్ రాకపోతే యూ షుడ్ ఆస్క్ ద డాక్టర్, నాది ఎందుకు ఇది రైజ్ అవుతుంది, ఎవరం అది అడగము, మనం ఏం సాటిస్ఫై అవుతాం. గ్లూకోజ్ రైజ్ అయింది, డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు, వీఆర్ సాటిస్ఫైడ్. అంతేగాని ఇది ఎందుకు రైజ్ అవుతుంది, నాకు ఎక్సర్సైజే నా ప్రాబ్లమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కెలిటల్ మజిల్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఎక్సర్సైజ్ వల్ల రిజల్ట్ కనబడుతుంది. లివర్ లో ఉంటే ఎక్సర్సైజ్ కమ్స్ సెకండ్, మీ లివర్ ని డీటాక్స్ చేయడం ఇస్ ఫస్ట్. సో అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి చేసి విసిగెత్తిపోయి మా లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉన్నాయి అలా ఆలోచిస్తారు. ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. డిసీజ్ కి రూట్ కాజ్ సిస్టమో వాళ్ళు చెప్పడం నిజం, మనకి మన మీద అవేర్నెస్ ఉండదు, మన డిసీజ్ మీద ఉండదు. సో నా మెయిన్ పాయింట్ అది సార్. అందుకనే పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ వీ ట్రై టు అండర్స్టాండ్, వాళ్ళని అర్థం చేసుకుంటాం, వాళ్ళకి చెప్తాం, సో దట్ దే అండర్స్టాండ్ దేర్ బాడీ. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా సెకండరీ, వాళ్ళు ఎప్పుడైనా ఇది ఫేస్ చేసినా దే విల్ బి ఏబుల్ టు డీల్ విత్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఏం కావాలంటే మనకి మన మీద అవగాహన కావాలి, అండ్ దట్ ఈస్ ద బేసిక్ థింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు మీరు అన్నారు మనకి మన మీద అవగాహన ఉండాలి. సో మనం ఏ డిసీజ్ అయితే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక నార్మల్ ఆడియన్స్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెదర్ దే గో ఫర్ క్లినిక్ ఆర్ హాస్పిటల్, సో డైరెక్ట్గా దగ్గరలో ఏది ఉంది దానికి వెళ్తారు, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు, వచ్చేస్తారు. సో హౌ డిడ్ పీపుల్ నో దాట్ మాకు ఈ డిసీజ్ ఉంది, మేము ఇక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ మాకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది. మాకు హాస్పిటల్ గురించి పెద్దగా ఐడియా ఉండదు కాబట్టి ర్యాండమ్గా ఏ హాస్పిటల్ ఉంటే దాని దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు అవగాహన రావాలంటే ఆడియన్స్లలో, సో వాట్ షుడ్ బి ద సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు బట్టలు కొంటాం కదండి, వెళ్ళి ఏ దగ్గర ఉంటే దానికి వెళ్ళిపోతామా, లేకపోతే ఈ క్లాత్ బెటర్ ఉంది ఏది బెటర్ ఉంది. ఇప్పుడు మీ కెమెరాస్ ఉన్నాయి సార్, మీరు ఏది బాగుంటుంది దానికి మీరు ఏం చేస్తున్నారు, వర్కింగ్ నాలెడ్జ్ దాని గురించి తెలుసుకుంటున్నారు. మన బాడీ కూడా అట్లాంటిది. ఒక కార్ కొనాలంటే ఎంత రీసెర్చ్ చేస్తామండి. ఇదేంటంటేనండి మన అప్రోచ్ మారిపోతుంది. హెల్త్ అనేది ఇంకోళ్ళ వాళ్ళ మీద ఎక్కువ డిపెండెంట్ అవుతాం, ఇలాంటి అన్నిటికీ మనం ఓవర్ రీసెర్చ్ చేస్తాం. బట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మన హెల్త్ ఇస్ వాట్ మనం వీ హ్యావ్ టు ఆల్సో టేక్ కేర్. అలాని నా డిసీజ్ ఏంటంటే నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోమనట్లేదు, బట్ అట్లీస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ నా బాడీలో ఏం జరుగుతుంది, నాకు ఇది వచ్చింది, పానిక్ అవటం కన్నా ఫస్ట్ ఇది ఎందుకు వచ్చి ఉండొచ్చు అనేది కొంత ఆలోచించి దాంతో పాటు సింక్ చేయండి. చెప్పేది మీకు బయట జరిగే నాలెడ్జ్ ఇచ్చేదానికి మీకు మీరు సింక్ చేసుకోగలిగితే యూ హ్యావ్ అ రిలేషన్ కమింగ్, దాన్ని బట్టి వెళ్ళాలి. కానీ మనం టైం లీస్ట్ స్పెండ్ చేస్తాం మన హెల్త్. అంటే అనేది ఎక్సర్సైజెస్ ఇవి కాదు, మన జరిగే దాంట్లో బ్యాలెన్స్ ని కానీ మనకి అసలు ఎట్లా ఉంది ఏంటి అనే దాని మీద మనం చాలా తక్కువ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో దట్స్ వేర్ వీఆర్ ల్యాకింగ్ ఆఫ్. అది ఈ ఏజ్ నుంచి కాదండి, చిన్న ఏజ్ నుంచి రావాలి. నా ఉద్దేశంలో దట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్.
ఓకే. ఎట్లా అయితే మనకి సిస్టమ్ చెప్తాం అట్లాగే వాతావరణం కూడా తెలియాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక పర్సన్ హెల్దీ అంటే సో ఏ కన్సిడరేషన్ తీసుకున్న పర్సన్ హెల్దీ అంటాం లేదా అన్హెల్దీ అంటాం? లైక్ ఇఫ్ హీస్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఫిజికల్లీ ఉంటే హెల్దీ అంటామా, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ ఒక హెల్దీ పర్సన్ ఎలా డిఫైన్ చేస్తాం? ఆయుర్వేదం పరంగా అంటే నా ఉద్దేశం ఆయుర్వేదం అంటే ఏదో ఒకటి నేను క్లారిఫై చేద్దాం. ఆయుర్వేదం అంటే నేను ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి మాట్లాడట్లేదండి. ఆయుర్వేద ఇస్ నథింగ్ బట్ వాస్ట్ నాలెడ్జ్. వేదంలో ఒక పార్ట్ ఎట్లా అయితే మనం ఎడ్యుకేషన్ అనుకుంటాం అట్లా. సో దాని బేస్ మీద నేను చెప్తున్నాను బికాస్ అది సైన్స్ ఆఫ్ లైఫ్, ఎట్లా మనం లైఫ్ లీడ్ చేయాలో చెప్తున్నది ఆయుర్వేదం. బేసిక్ నాలెడ్జ్ అది. దాని బేస్ మీద తెలుసుకున్నట్టయితే మన బాడీలో బ్యాలెన్స్డ్ బాడీ, బ్యాలెన్స్డ్ టిష్యూస్, బ్యాలెన్స్ సెక్రీషన్స్. బ్యాలెన్స్ అంటే ఒక స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చిందంటే పెరగాలి, మళ్ళీ తరగాలి, మళ్ళీ ఇట్ షుడ్ గెట్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు మీకు కోపం వచ్చింది, బీపీ రైజ్ అవడం ఇస్ వెరీ నార్మల్ రెస్పాన్స్, బట్ ఇట్ షుడ్ గెట్ బ్యాక్. ఎందుకంటే మీకు అలా జరిగినప్పుడే యూ విల్ డూ ద నీడ్ఫుల్. అలాగే మైండ్ కూడా అంతే, మీకు ఒక ఇమోషన్ రావడం, ఈ రియాక్షన్ రావడం, మళ్ళీ గెట్ బ్యాక్ టు ద నార్మల్. ఈ రెండింటితో పాటు ఒక స్పిరిట్, అంటే వీటి రెండింటిని డ్రైవ్ చేసే ఫోర్స్. అండ్ ఈ మూడు కూడా ఈక్విలిబ్రియం గా, బ్యాలెన్స్డ్ గా, కంట్రోల్డ్ వేలో ఉంటాయో టిల్ దట్ వీఆర్ ఇన్ హెల్త్. అండ్ హెల్త్ కి డెఫినేషన్ ఇస్ మోర్ డైనమిక్ అండి, ఇట్స్ ఎవర్ చేంజింగ్. మనం ఒక డైనమిక్ పార్ట్, సిస్టమ్ లో ఒక పార్ట్. నేచర్ చేంజ్ అవుతుంది, మనం చేంజ్ అవుతుంటాం, దాంతో సింక్ అయి వెళ్తూ వితౌట్ ఫీలింగ్ డిస్ఆర్డర్ ఆర్ డిసీజ్ వీఆర్ హెల్తీ. ఓకే. ఇప్పుడు బయట మనం పీపుల్ని చూసినప్పుడు ఇఫ్ ఈస్ ఫిజికల్లీ ఫిట్, మేబీ జిమ్కి వెళ్ళి ప్రాపర్ స్ట్రక్చర్ ఉన్నాం, ఒక థిక్ పర్సన్ తీసుకున్నా, ఒక థిక్ పర్సన్ తీసుకున్నా, వీళ్ళ ముగ్గురులో తీసుకుంటే ఎవరు హెల్దీ అని బాడీ చూసి చెప్పచ్చా, లేకపోతే లైక్ ఎలా చెప్తాను బాడీ చూసి వీళ్ళు హెల్దీ అని చెప్పచ్చు? మేమైతే పల్స్ చూసి చెప్తామండి. దట్ ఇస్ హౌ వి కంపేర్. ఫస్ట్ వాళ్ళ ప్రకృతి ఏంటి, ఇప్పుడు వాత డామినెంట్ పర్సనాలిటీ ఉన్నారు, వి కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బి ఏమంటారు దాన్ని, ఒక మంచి మస్కులర్ టైప్ లో ఎక్స్పెక్ట్ చేయలేము. అతని కనుక అట్లా చేస్తే హీ డెఫినెట్లీ హ్యావ్ డిసీజ్. మేబీ తను బలవంతంగా చేసిన, తను తన ప్రకృతి నుంచి అవుట్వర్డ్ వెళ్ళినట్టు, అండ్ హీ విల్ ఫేస్ ప్రాబ్లమ్. సో వీ ఫస్ట్ మేమైతే పల్స్ పట్టి వాళ్ళ ప్రకృతి ఏంటో తెలుసుకుని దానికి ఆయన ఎంత సింక్ లో ఉన్నారో దట్స్ హౌ వి ప్రొసీడ్ ఫర్దర్. హెల్దీ కాదు, రాదర్ దెన్ డైరెక్ట్ స్ట్రక్చర్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, లెట్స్ సే ఒక డిసీజ్, ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, డైట్ ఆర్ మెడికేషన్? అంటే ఫస్ట్ 100% డైట్ అండి. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ అనేది మన కిచెన్ లోనే మెయిన్ హెల్త్ అనేది ఉండేది, అండ్ మదర్ దగ్గరే మెయిన్ హెల్త్. సో వాళ్ళిద్దరికి దాటింది అన్నదే విల్ కమ్ ఇన్ టు డిసార్డర్. అది కూడా ఫస్ట్ మీరు హోమ్ రెమెడీస్ తో చేయగలుగుతారు. అది దాటి న్యూట్రిషన్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ చేస్తుంది, బ్యాలెన్స్ అయ్యా కూడా రానదే వీ నీడ్ టు గెట్ ఇన్ టు ద మెడిసిన్ పార్ట్. కాకపోతే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల మీకు న్యూట్రిషన్ ల్యాక్ ఆఫ్ కూడా ఈవెన్ డాక్టర్ హ్యాస్ టు డీల్. కరెక్ట్. సో ఇప్పుడు ఒక పర్సన్ హెల్తీగా ఉన్నాడు అనే పర్సన్కి ఎలా తెలుసుకోవచ్చు? లైక్ ఇస్ దేర్ ఎనీ వేస్ టు అండర్స్టాండ్? అదే నేను చెప్పినట్టు సార్ ఇందాక, ఇఫ్ హీస్ ఏబుల్ టు డీల్ విత్ ఆల్ ద స్ట్రెస్ కండిషన్ అండ్ మళ్ళీ గెట్ బ్యాక్ టు నార్మల్ టైంకి కనుక ఆయన పడుకుని, ఇఫ్ హీస్ గెటింగ్ ద స్లీప్, ప్రాపర్ స్లీప్ ఉన్నా, ఆ ఎనర్జీ లెవెల్స్ డౌన్ డిప్ లేకుండా, ఇఫ్ హీస్ ఏబుల్ టు వర్క్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని వెర్ వీ కెన్ థింక్ దట్ హీస్ హెల్దీ. గుడ్ స్లీప్, గుడ్ మైండ్, గుడ్ బాడీ మూడు ఉండటం నెసెసరీ. బ్యాలెన్స్. మీరు ఇందాక ఏమన్నారంటే గుడ్ స్లీప్ అంటే ఒక పర్సన్ కి తక్కువ స్లీప్ అవ్వచ్చు, ఇంకో పర్సన్ కి ఎక్కువ స్లీప్ అవ్వచ్చు. సో వాట్ ఎగ్జాక్ట్లీ గుడ్ స్లీప్? మీకు తెలిసి ఇప్పుడు 8 hours పడుకోవడం గుడ్ స్లీప్, ఆ టైం టు టైం పడుకోవడం గుడ్ స్లీప్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ టైం మెయింటెనెన్స్. ఎందుకంటే మన బాడీ నేచర్ అంతా కూడా బయాలజికల్ క్లాక్ మీద వర్క్ అవుతుంది. మీరు కాన్షియస్లీ ఫాలో అవ్వండి, అవ్వకపోవండి, సెల్యులార్ పరంగా అదంతా ఇట్ ఇస్ ఆల్రెడీ డిజైన్డ్ బేస్డ్ ఆన్ బయాలజికల్ క్లాక్. మీ ఋతుచర్య అయినా అంతే, మీ దినచర్య అయినా అంతే. సో ఎవరైతే దాన్ని ఫాలో అవుకుంటూ వెళ్తారో విల్ బి విత్ ద ఫ్లో ఆఫ్ నేచర్. ఎప్పుడైతే దాని నుంచి డివియేట్ అవుతూ వెళ్తారో వీఆర్ గెటింగ్ ఇన్ టు అ ప్రాబ్లమ్. సో స్లీప్ అనేది ఫస్ట్ థింగ్ టైం మెయింటెనెన్స్. లేవటం ముఖ్యం, పడుకోవటం కూడా ముఖ్యం. వాత వాళ్ళకి 6 hours స్లీప్, మోర్ స్లీప్ నెసెసరీ, ఎందుకంటే వాళ్ళ ఓవరాల్ మైండ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్. పిత్త వాళ్ళకి రిలాక్సేషన్ స్లీప్ ఇంపార్టెంట్. అది కూడా టైం టేబుల్ లా టైంకి లేచాం, టైంకి పడుకున్నాం అనే కన్నా హౌ మచ్ దే రిలాక్స్ వాళ్ళకి అది ఇంపార్టెంట్. బట్ అఫ్ కోర్స్ 7 hours 6 hours స్లీప్ ఇస్ కఫా వాళ్ళకి నెసెసరీ అంత స్లీప్ కి ఓన్లీ 6 సరిపోతుంది ఈజీగా. సో అట్లా డిపెండింగ్ ఆన్ ద పర్సన్ దే వేరీ. సో టైమ్ ఆఫ్ స్లీప్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్
అవర్ స్లీప్ కమ్స్ థర్డ్. ఓకే, సో వీటన్నిటిని చూసుకొని ఆ పర్సన్ స్లీప్ కరెక్ట్గా ఉందా లేదా అని అసెస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చి మ్యామ్ ఇప్పుడు నేను పడుకుందాం అనుకున్నా, నాకు నిద్ర రావట్లేదు ఆ టైంకి అని చాలా కేసెస్లో వస్తాయి, వాళ్ళకి ఎలా చూస్తారు? జనరల్గా అలా ఉన్న వాళ్ళకి వాతం ఎక్కువ ఉంటుంది కేసెస్లో. అంటే దే థింక్ మోర్, ఎక్సెస్ థింకింగ్ ఉన్న వాళ్ళు. ఎక్సెస్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఒకటి టూ మచ్ ఆఫ్ రేడియేషన్, ఫోన్ చూడటం వల్ల ఆఫ్టర్ 7 కఫా టైం స్టార్ట్ అవుతుంది ఇన్ ద నేచర్. అది ఎక్కువగా ఇమోషనల్ టైం, అంటే వేర్ వి రిలాక్స్ అవర్ సెల్ఫ్, ఫ్యామిలీ టైం, ఫ్యామిలీతో స్పెండ్ చేసేది, ఎక్కువ బ్రెయిన్ అండ్ మైండ్ ని రిలాక్స్డ్ వేలో వాడేది ఫ్రమ్ 7. యాక్చువల్లీ మన లైఫ్ స్టైల్ అట్లా ఉండాలి. దెన్ 10 కల్లా కిడ్ అవనివ్వండి, పేరెంట్ అవనివ్వండి, విల్ ఆటోమేటికల్లీ గో ఇన్ టు స్లీప్. ఇప్పుడు ఏంటంటే మనం మిగతా టైం అంతా అయ్యాక 7 to 10 వి వర్క్ ఆన్ ఇట్, మన రోజు మొత్తం జరిగింది. సో విచ్ కీప్స్ us యాక్టివ్ ఈవెన్ ఎట్ ఆ టైం. సో మనం ఇప్పుడు నేను 7 కల్లా మిమ్మల్ని అన్ని వదిలేసి వెళ్ళమనట్లేదు, బట్ ఉన్న కండిషన్ కి అట్లీస్ట్ బై 9:30, 10 ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ వర్క్, దానికన్నా పొద్దున 4:35 లేచి వర్క్ చేసుకోవడం ఇస్ మోర్ యాక్టివ్. ఇప్పుడు మీరు రాత్రి 3 hours చేసే వర్క్ మీరు మార్నింగ్ పూట 1.5 hour లో కంప్లీట్ చేసే కెపాసిటీ ఉంటుంది మీ బాడీ స్ట్రక్చర్ కి. మీరు దాన్ని అలా అలవాటు చేశారు, కీపింగ్ యువర్ మీ లైఫ్ స్టైల్ అనుకోండి, మీ నెసెసిటీస్ వల్ల. సో వీ కెన్ ట్రైన్ బ్యాక్ సో దట్ వీఆర్ ఇన్ ద సింక్ విత్ ద సొసైటీ. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్, లైక్ ప్రజెంట్ జనరేషన్, ఇప్పుడు నిద్ర రాకపోయినా లేకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకు మేము గూగుల్ని, ఏఐని అడిగేసి సొల్యూషన్స్ తీసుకోవడం ఇలా చేస్తుంటాం అప్పుడప్పుడు. సో ఇస్ ఇట్ అ రైట్ ఆప్షన్ ఆర్ రాంగ్ ఆప్షన్ అకార్డింగ్ టు? మనం ఒక రియాక్టింగ్ ఆల్ ద ఇన్పుట్స్ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏమనిపిస్తుంది అది మెయిన్ ఏంటంటేనండి, నాలెడ్జ్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, విజ్డమ్ వేరు. మీరు ఇప్పుడు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఏఐ వల్ల ఓన్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది ఎక్స్పీరియన్స్ చేసింది కాదు. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కో ఒక ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ ని విజ్డమ్ అంటారు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇస్ మోర్ వైజ్నెస్ నా ఉద్దేశంలో. ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ అంటే మనం ఏఐ అనేది ఏం చేస్తుంటే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్టివ్ గా పెట్టి ఇప్పుడు గివ్ యూ అ సజెషన్. ఈ సజెషన్ ని మనం తీసుకున్న సజెషన్ వరకు తీసుకుంటే ఓకే, ఇదే రైట్ అనుకుని దీన్ని బట్టి మనం ఒక రియాక్టివ్ స్పీషీస్, అదొక ఇన్ రియాక్టివ్ స్పీషీస్, దీన్ని క్రియేట్ చేసింది కూడా ఒక రియాక్టివ్. సో ఇదే బేస్ చేసుకుని మనం మొత్తం వర్క్ చేసుకోవడం అనేది నా ఉద్దేశం ఇస్ నాట్ అప్రోప్రియేట్. దానికన్నా ఇప్పుడు డాక్టర్ వాళ్ళు కానీ హెల్త్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఇది వాడుతూ దే ఎక్స్పీరియన్స్ దేర్ ట్రీట్మెంట్. నేను ఇట్లా ఇచ్చాను, నాకు ఒక ఎక్స్పీరియన్స్ పొందాను, సో హీ విల్ హ్యావ్ మోర్ విజ్డమ్ కంపేర్ టు దిస్. సో దీన్ని తీసుకోండి, అడ్వైస్ అనేది నేను అసలు వద్దని చెప్పను, బట్ అది ఇన్ఫర్మేషన్ మాత్రమే, అది అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ అది డయాగ్నోసిస్ కాదు, అది అల్టిమేట్ కాదు. ఇది ఒక మేబీ 40% హెల్ప్ చేస్తుందేమో టు అండర్స్టాండ్ యువర్ థింగ్స్, కలెక్టివ్ గా నాలెడ్జ్ పెట్టినట్టు. బట్ విజ్డమ్ ప్లేస్ ఆన్లైన్ కన్సల్టేషన్ చేస్తాము మనకి ఫర్ ఎనీ అబ్రాడ్ పేషెంట్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వనండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను పేషెంట్, ఎందుకంటే నా మెయిన్ ఎయిమ్ పేషెంట్ అర్థం చేసుకోవడం. రమ్మంటాము. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ వచ్చినప్పుడు వేరే కంట్రీ అన్నప్పుడు మీరు వీలు చూసుకుని రండి, ఎందుకంటే మా దగ్గర ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలనుకున్నట్టయితే మీరు అర్థం అవడం ఇంపార్టెంట్, మీకు మీరు అర్థం అవడం ఇంపార్టెంట్. సో 1 month అయినా ప్లాన్ చేసి రమ్మంటాము. అలా వచ్చారు కూడా సార్. వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఫస్ట్ టైం డయాగ్నోస్ పల్స్ చూసుకుని వాళ్ళ రియాక్టివిటీని కూడా అర్థం చేసుకుని దెన్ వి బేస్డ్ ఆన్ ద ఈ మిగతా నాలెడ్జ్ బట్టి వాళ్ళకి ట్రీట్ చేస్తూ వెళ్తాం 3 months కి. బట్ డెఫినెట్లీ దీని అంత ఎఫిషియన్సీ ఉన్నా లేకపోతే మోర్ కాన్ఫిడెన్స్ మాకు దీని మీదే, బట్ ఇట్ ఈస్ వర్కింగ్ 80% బెటర్. రైట్. ఇప్పుడు బయట సొసైటీలో చూస్తాము, ఎవ్రీ 10 members లో ఒక 7 members కి డయాబెటీస్, థైరాయిడ్, ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ మా ఇంతమంది అవ్వడానికి అంటే ఏం చెప్తారు? Is it a lifestyle or is it any medication that they are taking? First, mana responsibility. What we are doing అనేది first. Next, medication మీద పెడదాం. So మన పరంగా definitely lifestyle is an issue. So you're saying medication is perfect? No. Medications are perfect అన్నాను. నా ఉద్దేశంలో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ మనం ఎక్కడ ప్రాబ్లంలో ఉన్నామో, మన దాంట్లో ఏం కరెక్ట్ చేసుకోవచ్చు అనేది చూస్తే వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ అ సొల్యూషన్. అదే కనుక మనది పట్టించుకోకుండా మా లైఫ్ స్టైల్, మా నెసెసిటీ కాబట్టి మేము ఎట్లా ఉన్నాం, ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ మెడిసిన్ అనుకున్నట్టయితే వీఆర్ బ్లేమింగ్ ద సెకండ్ పార్ట్. దెన్ సొల్యూషన్ దొరకడం కష్టం, బికాస్ యూఆర్ డిపెండింగ్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ వాళ్ళ వ్యూలో ఉంటుంది అండ్ దిస్ గోస్ ఆన్. నా మెయిన్ ఎయిమ్ ఫైండ్ సొల్యూషన్ అయినప్పుడు మన లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఏంటి,
మన మైండ్ సెట్ లో ప్రాబ్లం ఏంటి, వేర్ వీ కెన్ షిఫ్ట్. ఎందుకంటే మనం ఒక చాయిస్ తీసుకున్న తర్వాత ఇవన్నీ వస్తాయి. అది మన నెసెసిటీ అని మనం వి సపోర్ట్ అవర్ సెల్ఫ్ సేయింగ్, కానీ దేర్ ఇస్ ఆల్వేస్ అ చాయిస్. సో ఫస్ట్ స్టెప్ మన చాయిస్, మన మైండ్ సెట్ ఫస్ట్ కమ్స్. ఆ తర్వాత అఫ్ కోర్స్ మిగతా సొసైటీ ఇది అనుకోండి, మెడికేషన్స్ ఇష్యూస్ అనుకోండి, ఆర్ మన ప్రాబ్లం ఏదైనా అవి విల్ ఆల్సో ప్లే. కానీ మనం సొల్యూషన్ ఎతకాలన్నప్పుడు మనలో ఎక్కడ చేంజ్ అవ్వాలి. డెఫినెట్గా లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అండి. నా ఉద్దేశం ఇప్పుడు సొసైటీ అంతా డోపమైన్ బేస్డ్, ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ కావాలి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి, ఇన్స్టెంట్ మీకు ఏమంటారు అంటే ఆ స్టిమ్యులేషన్ రావాలి. వీ నెవర్ ప్లాన్ లాంగ్ టర్మ్. ఏం ప్లాన్ చేస్తామంటే ఇన్సూరెన్స్, ఇంకేది మనం ప్లాన్ చేయం. ఎవ్రీథింగ్ దట్ సేఫ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు నేనైనా వేరే వాళ్ళైనా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటే హెల్తీగా ఉంటాం అని అనుకుంటాం. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? నో అండి, నథింగ్ ఈస్ బేస్డ్ సింగిల్ పాయింట్ లో. ఓన్లీ ప్రోటీన్ అంతా హెల్తీగా కాదు. అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రోటీన్ విత్ మెయిన్ పాయింట్, ప్రోటీన్ నో అని చెప్పాలి. ఎవరు ఎంత తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, మీ ఆక్యుపేషన్ బట్టి, మీ కాన్స్టిట్యూషన్ బట్టి. వాత డామినెన్స్ ఉన్న వాళ్ళు మీరు ఇంత ప్రోటీన్ పెట్టిన వాళ్ళు అరగదు అసలు. అట్ విల్ కన్వర్టింగ్ టు ఆమదోషం, అంటే టాక్సిన్స్ ఫామ్ లోకి మారుతాయి. అగైన్ ఇట్ విల్ గివ్ సమ్ పెయిన్స్, ఆర్ దీన్ని మీరు మోడర్న్ టర్మ్ ఇన్ఫ్లమేటరీ. పిత్త వాళ్ళు హూ ఇస్ ఆల్వేస్, మీకు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ కానీ అట్లా ఎక్కువ ఉన్న వాళ్ళు కనుక అది తీసుకున్నారో దానికి అడిగే కెపాసిటీ ఉంటుంది. బట్ దానికి తగ్గ మీ అవుట్పుట్ కూడా ఉండాలి, వర్క్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. కఫ వాళ్ళకి కూడా మందాగ్ని ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్సెస్ ప్రోటీన్ లేకపోతే బల్క్ ప్రోటీన్ లైక్ యానిమల్ ప్రోటీన్ కంటిన్యూస్ గా తీసుకున్నట్లయితే వాళ్ళది కూడా ఒబిసిటీ పెరగటం ఇట్లాగే జరుగుతుంది తప్ప సొల్యూషన్. సో ఎవరికి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ మిక్స్ చేసి తీసుకోవటము, వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి వాళ్ళ యొక్క అరిగే కెపాసిటీ మెయిన్ అండి. మీరు ఒకటి ఇప్పుడు మనకి మనీ అవసరం అండి, అంతా బ్యాంక్ లో ఉందో లేకపోతే అంతా ల్యాండ్స్ లో ఉంది. ఇప్పుడు యూఆర్ ఫేసింగ్ దట్ స్కేర్సిటీ, యూజ్ ఏముంది? సో ప్రోటీన్ అనేది మనకి సోర్స్ అనేది ఒకటైతే దాని యూటిలిటీ చూడండి. ఇఫ్ ఈజ్ ఇట్ కన్వర్టింగ్ ఇన్ టు యువర్ ఎనర్జీ, మీకు కావాల్సింది అది వస్తుందా రావట్లేదు. రానప్పుడు అది తిన్నా ఒకటే వెళ్తే ప్రోటీన్ పౌడర్ ఇస్తారు కదా టు గెట్ బెటర్ హెల్త్, లేకపోతే మంచి బాడీ ఆడడం ఇంకోటి. సో వాట్ ఈస్ లైక్, ఇస్ ఇట్ విల్ ఇట్ వర్క్స్? ప్రోటీన్ పెరుగుతుందా దాని నుంచి? లేదండి, ప్రోటీన్ పౌడర్ అనేది ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్. మీకు ప్రోటీన్ కరెక్ట్ గా డైజెస్ట్ అవ్వాలంటే మీకు అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఒక్కటే సరిపోదు. యూ నీడ్ విటమిన్స్ అండ్ మినరల్స్, యూ ఆల్సో నీడ్ మీకు ఫైబర్, ఇవన్నీ కావాలి. సో న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. ప్లాంట్ సోర్సెస్ అనుకోండి, లేకపోతే యానిమల్ సోర్స్ మేబీ కంపారిటివ్ తక్కువ, దాని న్యాచురల్ సోర్స్ లేదు. ఈ ఎక్స్ట్రాక్ట్ ఎవరికంటే ఎవరైతే వీటిని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, అబ్సార్బ్ చేసుకోలేరు, టెంపరీగా ఒక పుష్ కి మేబీ దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్. ట్రైనింగ్, జిమ్ ట్రైనింగ్ అంటే మీరు దేనికి వెళ్తున్నారు జిమ్ అనేది క్వశ్చన్ మార్క్. బాడీ బిల్డింగ్, అరోబిక్ ఎక్సర్సైజెస్, స్ట్రెంత్ ట్రైనింగ్, దేనికి దాన్ని బట్టి దాని యొక్క ప్రోటీన్ కంటెంట్ కానీ, ఫ్యాట్ కంటెంట్ కానీ, ఫైబర్ కంటెంట్ కానీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం కరెక్ట్. అండ్ ఫైనల్లీ ఈ మూడు తర్వాత మీ వాట్ ఈస్ యువర్ ఫైనల్ ఎయిమ్, వాట్ యూ వాంట్ టు డూ బేసిక్లీ. సో మెయిన్ ఏంటంటే మీరేం కావాలి బట్టి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రోటీన్ పాయింట్ తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు అన్నారు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది, వెజిటేబుల్ బేస్డ్ ఉంటుంది, మీట్ బేస్డ్ ఉంటుంది. సో వెన్ వీ టేక్ ఎనీథింగ్ యానిమల్ బేస్డ్ తీసుకుంటే, ఇప్పుడు వీ టేక్ మిల్క్ కదా ఇన్ అవర్ రొటీన్స్. సో ఇప్పుడు మనం అంతా ప్యాకెట్ మిల్క్ అలవాటు పడిపోయాం. సో వీఆర్ నాట్ టేకింగ్ ద ఆర్గానిక్ మిల్క్. సో హౌ డు యూ సెలెక్ట్? విల్ ప్యాకెట్ మిల్క్ ఆల్సో హ్యావ్ ద ప్రోటీన్ లెవెల్స్, ఆర్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ ద ప్రోటీన్ లెవెల్స్? ప్యాకెట్ మిల్క్ మనం తాగే కన్జ్యూమ్ చేసే వాటిలో నేనైతే ఓన్లీ ప్రోటీన్ బేస్డ్ వెళ్ళనండి. కెమికల్ కంపోజిషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద పాయింట్. ఇది మనని మన బాడీ మిగతా టిష్యూస్ ని నరిష్ చేస్తుందా లేదా? ఇప్పుడు మేధాధాతు ఉందండి, ఒక రకమైన టిష్యూ, బ్రెయిన్ అది, దానికి ప్రోటీన్ కన్నా గుడ్ ఫ్యాట్ ఎక్కువ అవసరం. సో మనం ఓన్లీ ప్రోటీన్ మిల్క్ తీసుకుంటే ఓన్లీ ప్రోటీన్ వచ్చిందా లేదా ఒకటే సరిపోదు. అది మనకి మిగతా బాడీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో కూడా కన్సిడర్ చేసుకోవడం నెసెసరీ. ఇప్పుడు మనకు ఓన్లీ ప్రోటీన్ వచ్చింది, మిగతాదంతా పోయింది అనుకోండి, యూజ్ ఏముందండి? మిల్క్ తో వచ్చే ప్రాబ్లం అదే. ఇప్పుడు ఉండే మిల్క్ వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, మీరు ప్యాకెట్ మిల్క్ అనుకోండి లేదా కౌ మిల్క్ అనుకోండి, ఏదైనా సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ అనేది ఒక ఏజ్ తర్వాత అంత నెసెసిటీ లేదు. నెసెసిటీ లేదు. దాని నెసెసిటీ ఎక్కడుందంటే అనుపానం కింద ఉంది. అంటే ఇట్స్ అ వెహికల్ ఫర్ అదర్ మెడిసిన్స్. ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ మెడిసిన్ కానీ
ఎనర్జీ గెయినింగ్ మెడిసిన్ అందులో వేసుకుని తీసుకుని అనుకున్నామే తప్ప అది యాజ్ సచ్ అనేది ఎనర్జీ కాబట్టి ఇంత మిల్క్ తాగాలనేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు దాని నుంచి వచ్చే న్యూట్రిషన్ పూర్తిగా ఆ ప్రోటీన్ కూడా మనకు పూర్తిగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో ఎంత ఏజ్ వరకు మిల్క్ తీసుకుంటే బెటర్? ఏ ఏజ్ తర్వాత మిల్క్ తీసుకున్న యూజ్ ఉంటుంది? ఫస్ట్ మదర్ మిల్క్ అండి టిల్ 2 years, 2.5 వరకు పెడితే దట్ ఇస్ బెస్ట్. దట్ ఇస్ ద బెస్ట్ ప్రోటీన్ కానీ ఏదైనా సరే మీకు వచ్చేది. తర్వాత 6 years వరకు వాళ్ళకి ఆ థర్స్ట్ ఉంటుందండి, ఆ మిల్క్ అలవాటు అయ్యి. సో అప్పుడప్పుడు తీసుకుంటే అది కూడా నా పరంగా నాట్ అవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్. దాని బఫెలో మిల్క్ అండి, అది కూడా క్వాంటిటీస్ తగ్గించుకుని పెట్టబెట్ట స్లోగా కోకోనట్ మిల్క్ ఒకసారి ఆర్ ఆల్మండ్ మిల్క్ కానీ అట్లా మనం షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో అన్ని మిల్క్స్ బెటర్ అంటారా? ఐ మీన్ కాన్స్టిట్యూషన్ బట్టి వెళ్ళిపోతుంది. కఫతత్వం ఉన్న వాళ్ళకి అసలు మిల్కే తగ్గిస్తుంది. డైరీ నుంచి నరిష్మెంట్ కన్నా వాళ్ళకి ఏంటంటే మెటబాలిజం స్లో డౌన్ ఉంటుంది ఓవరాల్ గా. సో వాళ్ళకి ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అయినా చాలు, మోర్ స్పైసెస్ ఉంటే బెటర్. వాళ్ళకి వాతం వాళ్ళకి యూ హ్యావ్ టు గివ్ నరిష్మెంట్. ఎందుకంటే వాళ్ళు చిన్నదానికి వాళ్ళు నరిష్ అయిపోతారు కఫ వాళ్ళు. దట్ ఈస్ దట్ నేచర్. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్. Is it important for a person to understand which category? Of course. That is main thing. Ade manam lack of. So will you suggest the person will go to a doctor and take a decision of which category he comes and see? తీసుకోవచ్చండి, వర్క్ ఆన్ ఉంటుంది బేసికల్గా. యూ కెన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ యు ఆర్. ఓకే, అదే మీకు మెయిన్. దాన్ని బట్టి మీ ఎక్సర్సైజ్, దాన్ని బట్టి మీ ప్యాటర్న్. అందరూ దిగుగా పడుకునే అవ్వలేరు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. అండ్ ఎందుకు అవ్వాలి? మన యూనిక్ పర్సనాలిటీ మనకు ఉంది, హెల్దీ. అందుకనే హెల్దీ హైట్, హెల్దీ స్ట్రక్చర్ ఇస్ నెసెసరీ. ఒకేలాగా ఉండేటట్టే మనం ఇంతమంది ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వచ్చి ప్రజెంట్ సొసైటీలో వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ హెల్త్ మిస్టేక్స్ దట్ పీపుల్ ఆర్ డూయింగ్ అంటే ఏం చెప్తున్నారు మీకు తెలుసు? ఇర్రెగ్యులర్ స్లీప్ టైమింగ్స్ ఫస్ట్. టూ మచ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒకవేళ మనం కనుక ఎక్సర్సైజ్ చేసినా వీ డూ ఇన్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్. అదొకటి. థర్డ్ థింగ్, getting happiness with the temporary pleasures అనుకోండి, or instant dopamine based మీద. ఈ 3 things nowadays are the major point which is driving us towards a disease వైపు. లేకపోతే మనం కొంచెం ప్లెజెంట్ గా, అంటే ఒకటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మనం ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నాం, దీనికి వాట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ విచ్ యూ వాంట్ టు డూ? ఇప్పుడు మీరు ఉన్నారు, వాట్ యూ వాంట్ టు డూ యాక్చువల్లీ ద లైఫ్. ఫైనల్ గా మీరు ఒకటి ఏదైనా అచీవ్ అయినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ యూ గెట్. మనకి ఏం కావాలంటే వీ నీడ్ హ్యాపీనెస్ అండ్ పీస్. ఎన్ని ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ అయినా ఫైనల్ మన బాడీ, మన మైండ్ దానికోసం ఇన్ని చేస్తున్నాం. లగ్జరీ నుంచి కూడా వచ్చేది హ్యాపీనెస్ అండ్ పీస్ కోసమే. సో మన లైఫ్ స్టైల్ దాన్ని రియలీ అచీవ్ చేస్తుందా చేయట్లేదా అనేది క్వశ్చన్ నాకు. అది లేనంత వరకు మనం పరిగెడుతూనే ఉంటాం. Healthy and peace is the goal, but in daily routine, if I don't eat that biryani, I don't get that instant happiness or instant dopamine. So నా దృష్టిలో నాకు ఆ టైంలో ఏదనిపించిందో అది చేయడం హ్యాపీనెస్ అయ్యొచ్చు కదా. అయి ఉండొచ్చు, కానీ అది ఒక్కసారి అయితే ఓకే. ఎన్నిసార్లు మనం ఏమైపోతున్నాం అంటే డోపమైన్ ఉండాలి, బికాస్ ఇట్ ఈస్ అ మోటివేషన్. అంతేగాని అదే ప్లెజర్ అల్టిమేట్ కాదు. మనం అక్కడితో సాటిస్ఫై అవుతే మీరు ఎప్పటికీ ఆగరు. ఇఫ్ యూ అబ్జర్వ్, మీకు ఫైనల్లీ డోపమైన్ సైకిల్ లో ఉంటే మీరు ఒక సైకిల్ లో తిరుగుతూ ఉంటారు, వన్ తర్వాత కొన్ని రోజులైనా ఆ సైజ్ ఆ టైప్ ఆఫ్ బిర్యానీ నచ్చదు, నెక్స్ట్ వెళ్తారు. సో ఫైనల్లీ మీరు ఎట్లా అయిపోతుందండి, డోపమైన్ హై అయిపోయింది, సెరోటోనిన్ తగ్గిపోయింది, యూ స్టార్ట్ గెటింగ్ యాంగ్జైటీ, ఫియర్. సో ఫైనల్ అప్పుడు యాంగ్జైటీ ఫియర్ స్టేజ్ లో మీకు బిర్యానీ విల్ నాట్ హెల్ప్ యూ. ఇప్పుడు మీరు అన్న 3 పాయింట్లు కూడా టు బి ఫ్రాంక్ ఆడియన్స్ కి ఏదో పాయింట్ అర్థమైంది. నేను స్లీప్ లేకపోవడం వల్ల, నేను డోపమైన్ నేను ఇన్స్టెంట్ గా బయటకు వెళ్ళడం వల్ల, దేని వల్ల సంథింగ్ సమ్వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ అని స్టిల్ కూడా పాటించారు. సో లైక్ హౌ డు యూ కాల్ దట్? ఇస్ ఇట్ నెగ్లిజెన్సీ ఆర్ లేదు ఇప్పుడు ఇంటే చాలు తర్వాత లేకపోయినా? నెగ్లిజెన్స్ కాదండి, వీఆర్ నాట్ థింకింగ్ డీప్. ఓకే, మనం ఎక్కువ డీప్ గా ఆలోచించుకోవట్లేదు. మనం ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్ చూసుకోవడానికే ఓకే అనుకుంటున్నాం, అండ్ అందులో ఇరుక్కుపోయాం. బేసికల్గా స్టక్. ఆ సిస్టమ్ మనకి అలా సొసైటీ అని అలా డెవలప్ అవ్వకుండా వచ్చేస్తుంది. సో ఏదైనా సరే మనం ఒకటి బ్రేక్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ కొంతమైనా. ఐ మీన్ మెయిన్ ఏంటంటే ఇంకొకటి కూడా ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫుల్ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్స్ లోకి వెళ్ళిపోయి అండ్ మీరు వచ్చేసిన తర్వాత యూ గెట్ అ డిసీజ్. మాకు ఇది ఒక సేమ్ పేషెంట్
ఒక 7 years నుంచి నైట్ షిఫ్ట్ ఇంకా షీ కంప్లీట్లీ కొలాప్స్ స్టేజ్ లో వచ్చిన తర్వాత వీ గెట్ అవేర్నెస్ లేదు గెట్ బ్యాక్ టు అప్పుడు ఏం చేస్తాం వీ టేక్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఇంత ఫుడ్ తింటాం పొద్దున్నే అది మీకు ఏమవుతుందంటే షార్ట్ టర్మే మళ్ళీ యూ గెట్ బ్యాక్ టు ద బ్యాక్ లైఫ్ స్టైల్. సో నాకు తెలిసినంత వరకు ఇఫ్ యూ వాంట్ గెట్ బ్యాక్ ఫ్రమ్ ద మీరు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ యూ హ్యావ్ రియలైజ్ మీకు ఇది కరెక్ట్ గా లేదు టేక్ స్టెప్ బై స్టెప్ బ్యాక్ కి కీప్ ఇట్ స్లో. అంటే ఇమీడియట్లీ నుంచి కట్ చేసేసుకుని ఇటు వచ్చేద్దాం అంటే చేయబోతుంది బికాస్ మీరు అంత కంప్లీట్లీ మీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనుకోండి మైండ్ అంతా కూడా ఫిక్స్ అయిపోయి ఉంది. ఇప్పుడు నైట్ స్నాకింగ్స్ నుంచి ఫస్ట్ షిఫ్ట్ సాలిడ్ టు సూప్స్ లేదా బటర్ మిల్క్, దెన్ అదొక 21 days 30 days దాన్ని నెమ్మదిగా అలవాటు చేయండి. నెమ్మదిగా మీ డైట్ లో ఉండే షుగర్స్ ఫస్ట్ కట్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. షుగర్ ఫస్ట్ ఎట్లా కట్ డౌన్ చేస్తాం, బెల్లం ట్రై చేయండి. అట్లా స్లోలీ టేక్ ఇట్ స్లోలీ, అప్పుడు యూ గెట్ బ్యాక్ టు ద ట్రాక్. అయితే మనం వెళ్ళి న్యూట్రిషన్ దగ్గర ప్లాన్ వేసుకొస్తాం, ఇన్ని గ్రామ్స్ అంటాం, 5 days కూడా ఫాలో అవ్వం, యూ గెట్ బ్యాక్ మళ్ళీ మామూలు అయిపోతాం. ఎక్స్ట్రీమ్ స్టెప్స్ విల్ నాట్ హెల్ప్ యూ. Right. And ఇంకోటి మనం ఇప్పుడు మన డైలీ రొటీన్లో వాట్ ఎవర్ వీఆర్ కన్స్యూమింగ్ వెదర్ ఇట్ ఈస్ మిల్క్ ఆర్ ఫుడ్ ఆర్ రైస్ ఆర్ వాట్ ఎవర్, సో ఇప్పుడు మనం వైట్ రైస్ తీసుకుంటాం దాన్ మిల్లెట్స్, వీ నో దట్ మిల్లెట్స్ ఆర్ బెటర్ దెన్ వైట్ రైస్, చాలా మందికి తెలుసు, బట్ స్టిల్ వీ గో విత్ వైట్ రైస్, వీ గో విత్ నాన్ వెజ్, వీ గో విత్ ఫర్నిష్డ్ థింగ్స్ ఐ కెన్ సే, ఓకేనా. సో ఇప్పుడు మీరు అన్న ఫుడ్ తీసుకున్నా కూడా బట్ అది ప్రాసెస్ అయ్యి వచ్చేసరికి ఇజ్ ఇట్ హెల్దీ ఆర్ నాట్ అంటే ఏం చెప్తారు? అన్హెల్దీ ఉంటుందండి. వీ హ్యావ్ టు టేక్ అ చాయిస్ అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది. దాని మీద మీరు అన్హెల్దీ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి, అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్స్ ఉంటున్నాయి, మనం అది హెల్దీ అని తింటున్నా దాని యొక్క ఎఫెక్ట్స్ డెఫినెట్లీ ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే ఓకే అండి మనం మాక్సిమం అవేర్నెస్ తో మనం తీసుకున్నాం అనుకోండి, బట్ కొంత తర్వాత అది మన చేతిలో ఉండదు. నేనేమంటానంటే కొన్ని థింగ్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్. నేను అదే అన్నాను, మనలో చేంజ్ రావాలి. మన హెల్త్ ఫైనల్ ఏమేంటంటే వీ వాంట్ టు బి హెల్తీ కదా. సో మనలో చేంజెస్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ టైం కట్ డౌన్ చేసుకోవచ్చు. మనం కొంత లైఫ్ స్టైల్లో మేబీ వీ కెన్ స్పెండ్ ఇమోషనల్లీ, టీవీ ఒకవేళ చూసినా వీ కెన్ కొంచెం జోక్స్ కానీ అట్లాంటివి కాసేపు చూసుకుని ఇన్స్టెడ్ ఆఫ్ ఫోన్ అండ్ ల్యాప్టాప్, ఇవి మన చేతిలో ఉంటాయి. వీటి చేయడం వల్ల మనకి టైంకి పడుకోవడం ఇవి ఏంటంటే కొంత స్ట్రెంగ్త్ ఇస్తుంది టు అట్లీస్ట్ ఓవర్కమ్ దట్ ఎక్స్టర్నల్ స్ట్రెస్. మనం ఇది లేకపోతే వీఆర్ పుష్ టువర్డ్స్. సో మనకి సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు వాట్ వీ కెన్ డూ అనే స్కోప్ లో మనం కొంత వెతుకుతూ వెళ్తే మనకి సొల్యూషన్ వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ని ఎదుర్కోవటం అనే దానికి అట్లీస్ట్ వీ హ్యావ్ ఎ పవర్ అని నా ఉద్దేశంలో. దట్ ఈస్ ద వైజ్నెస్. అంతేగాని అక్కడ బాగాలేదు కాబట్టి అని వీ కాంట్ ఆల్వేస్ వెయిట్ ఫర్ సంథింగ్ అక్కడి నుంచి రావడానికి అప్పుడు మనం మారుదాం అనేది ఎప్పటికీ జరగదు. సో ఇట్లా మన అప్రోచ్ అయితే బాగుంది. డెఫినెట్లీ దిస్ ఫుడ్ అడల్టరేషన్స్ కాదన్నట్టు అవేర్నెస్ ఉందనుకోండి, వీ సెలెక్ట్ ప్రాపర్లీ. సో వెన్ యూ సే అవేర్నెస్ మ్యామ్, ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో చూస్తాను, లైక్ ఎగ్, ఇప్పుడు మనకి ఎగ్ వస్తుంది వైట్ ఎగ్స్, ఆ వైట్ ఎగ్స్ తినడం వల్ల ఉమెన్ కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అది ఆ ఇన్ఫర్మేషన్ మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎవ్రీబడి విల్ సే ఎగ్ ఇస్ ఎ గుడ్ ఫుడ్ టు టేక్ ఇట్. సో అలాంటి సిచ్యువేషన్లో లైక్ వాట్ డూ యూ సే, ఎగ్ రియల్లీ ఎఫెక్ట్ దట్ ఉమెన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ విల్ నాట్? సో ఇప్పుడున్న ప్రజెంట్ వైట్ ఎగ్ గురించి చెప్పమంటే ఇస్ ఇట్ హెల్దీ ఫర్ us to take or not? నేనైతే నో అనే చెప్పాను. నాటుకోడి గుడ్డుకి వెల్కమ్ ప్రిఫరబుల్. నాటుకోడి గుడ్డు మోర్ ప్రిఫరెన్స్ అని, ఎందుకంటే ఇది కూడా చాలా కాంట్రాడిక్టరీ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఏదైతే మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది దాన్ని ఎట్లయితే మీరు ఏదో విధంగా మీరు జెనెటికలీ మోడిఫై చేసి ఆర్ యూ హ్యావ్ డన్ సమ్ ఇంజనీరింగ్ అండ్ దాన్ని ఎప్పుడైతే మీరు బ్రాయిలర్ లోకి వచ్చినప్పుడు అది తొందరగా గ్రో అవుతాము ఇట్లాగా ఫర్ హై ఫ్యాట్ ఇవన్నీ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్ లో ఉండే అవకాశాలు ఉంటాయి. బికాస్ యూఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ నేచర్ చేసి వస్తున్నాం. ఇప్పుడు మన కెపాసిటీ కనుక దాన్ని తీసుకుని మన మిగతా లైఫ్ స్టైల్ ఉంటే మేబీ యూ మే సర్వైవ్, బట్ 100% అది హెల్దీయే లాంగ్ టర్మ్ లో అనేది చెప్పలేం. బికాస్ మేము చూస్తున్న కండిషన్స్ అన్ని కూడా మనకి ఇవేంటంటే వీటితో ప్రాబ్లం అక్యూట్ కండిషన్స్ మనకు కనపడదు. ఇప్పుడు మన స్టడీస్ అన్ని 12 weeks 18 weeks లో చెప్పేస్తారు. మేబీ అక్కడ వాళ్ళకి ఫిజికలీ చేంజెస్ కనబడకపోవచ్చు, బట్ వెన్ యూ టేక్ ఇట్ రెగ్యులర్లీ ఓవర్ ద ఇయర్స్ మనకు ఆ స్టడీస్ ఎక్కడ అట్లా అవుతుందా లేదా అన్నది మనం కూడా అట్లా ఆలోచించాలి. కాబట్టి ఆ డౌట్ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గించేయండి. ఇప్పుడు నాటుకోడి తీసుకోండి, మిగతా సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా తీసుకోండి, వీక్లీ వన్స్ 10 days ఒకసారి తప్పనప్పుడు అది తీసుకోండి. దెన్ మనకి ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది దాని ఎఫెక్ట్ తగ్గడం మొదలవుతుంది. దట్ ఈస్ ద సొల్యూషన్ అండి ఇప్పుడు ఉండే కండిషన్ లో. ఓకే, సో మన దగ్గరికి మన క్లినిక్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కూడా వస్తుంటారు.
చేస్తామండి. ఇప్పుడు మీరు చూస్తాం when we take pregnant women, so most of the deliveries are now get into C-section. సో నార్మల్ డెలివరీ అనే పదమే చాలా వెరీ రేర్గా వింటున్నాం. ప్రతి 100 మందిలో 90 మంది C-sectionకి వెళ్తున్నాం. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దాట్? ఒకటి మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనం కొంచెం తీసుకునే న్యూట్రిషన్ ఒకటి ఫస్ట్. మనం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ప్రెగ్నెన్సీ టైం అనేది అప్పటికప్పుడు డెవలప్ అయ్యి మనకి రిజల్ట్ ఇచ్చేది కాదు. దాని హెల్త్ అనేది మనకి రైట్ ఫ్రమ్ మెనార్కీ, అంటే ఒక పర్సన్ ఒక ఫీమేల్ మెచ్యూర్ అయినప్పటి నుంచి దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే హెల్త్ కేర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ థింగ్, మన పెరీనియల్ మజిల్స్ ఉంటాయి, దాని స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తే ఇప్పుడు స్కూల్ గర్ల్స్ అని కూడా విత్ 12 years నుంచి తర్వాత మోర్ టువర్డ్స్ చదువునో లేకపోతే అట్లా వెళ్ళిపోతామే తప్ప వీళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్, లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ పిల్లలకి ఆ ఏజ్ వాళ్ళకి పెద్ద మనం పట్టించుకో. డాన్స్ చేస్తుంది, బ్యాడ్మింటన్ ఆడుతుంది, షీఈస్ హెల్దీ, షీఈస్ డూయింగ్ హర్ వర్క్ అనుకుంటాం, విచ్ ఇస్ నాట్ రైట్. స్పోర్ట్ వేరు, ఎక్సర్సైజ్ వేరు, యోగా వేరు, మూడు ఉండాలి బ్యాలెన్స్డ్ వేరు. మేబీ డైలీ ఒక 15-20 minutes లోవర్ బాడీ ఎక్సర్సైజెస్, పెరీనియల్ ఎక్సర్సైజెస్ కనుక మనకి స్లోగా చేసుకుంటూ వెళ్తే మనకి ఆ మజిల్ స్ట్రెంగ్త్ వేరుగా ఉంటుంది. అందుకని పాతకాలంలో మీరు చూస్తే తిరగలు తిప్పేవారు, దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్ట్రెంగ్త్ ట్రైన్. అందుకని వాళ్ళ డెలివరీ చాలా సింపుల్, ఆ టోనిసిటీ ఆఫ్ మజిల్ ఉంది. అదొకటి చాలా కామన్ కాజ్ విచ్ ఇస్ లీడింగ్ టు C-section. ఎందుకంటే వాళ్ళకి లాక్సిసిటీ పెరిగిపోతుంది, ఆ మసిల్ కాంట్రాక్షన్ సరిగ్గా. థర్డ్ థింగ్ ఏమో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండి, మూమెంట్ అసలు ఉండట్లా, మనకి నెసెసిటీ ఉండట్లేదు. సో మేమైతే ఏం చెప్తాము, 6th month నుంచి స్టేర్స్ అప్ అండ్ డౌన్, మనం కింద గుడ్డ పెట్టాలి సార్. ఆ ఎక్సర్సైజెస్ నుంచి కనుక ఒక ప్రెగ్నెంట్ వేడి చేయగలిగితే ఛాన్సెస్ ఉంటాయి నార్మల్ డెలివరీ. అండ్ చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయండి. ఎక్కువగా మన బాడీ కఫ స్థితిలో ఉంటాయి, ఎండ్యూరెన్స్ ఉంటుంది, ఈజీ డెలివరీ. వాత స్థితి ఉన్న వాళ్ళకి కొంచెం అది కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఆమదం తీసుకోవటం, ఐ మీన్ అప్లికేషన్ ఆఫ్ ఆమదం, తర్వాత మెంతి లడ్డు, ఇలాగా వీ హ్యావ్ స్మాల్ సొల్యూషన్స్ ఏదైతే మనకి ఈజీ న్యాచురల్ డెలివరీలోకి తీసుకెళ్ళచ్చు. ఫోర్త్ ఇస్ డాక్టర్ షుడ్ హెల్ప్, బికాస్ ఇట్ ఈస్ ఈక్వల్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డాక్టర్. ఆ ఇనిషియేషన్ అంటే అది ఇద్దరికి స్ట్రెన్యూయస్. 4 things are important for natural delivery. ఓకే, ఇప్పుడు మనం ఏ కేటగిరీ కిందకి వస్తాం అని పక్కన పెట్టేస్తే కొద్దిసేపు, what are the some good food items that we can take and what are the bad items that we shouldn't try to be healthy అంటే ఏం చెప్తాను? Is there any food items like that, or is there any elements where we can take for a better health? So ఫుడ్ ప్రాసెసింగ్ బట్టి చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై షుగర్స్ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నారు, లైక్ కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్ కానీ, చాక్లెట్స్ కానీ, బేకరీస్ కానీ, బేకరీలో ఈస్ట్ ఉంటుంది. హై రిఫైన్డ్ ఫుడ్స్ ని తగ్గించడం బెటర్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్. ఎప్పుడైనా బయటికి వెళ్ళి హోటల్లో టేస్ట్ బాగుంది దెన్ హ్యావ్ ఇట్. వాటి ఇంట్లో మాక్సిమం అవాయిడ్ చేయండి హై రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఎందుకంటే ఆ రిఫైనింగ్ ప్రాసెస్ లోనే ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ రిఫైన్డ్ ఫ్లోర్, మైదా అనుకోండి, వీట్ అనుకోండి, కార్న్ ఫ్లేక్స్, chocos, ఈ టైప్ ఆఫ్ విచ్ ఇస్ సీరియల్, టూ మచ్ ఆఫ్ సీరియల్ ఫుడ్స్, అదే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవడం. సో అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వుడ్ సజెస్ట్. బ్యాడ్ వాళ్ళంతా ఆగటం బెటర్, ఐ మీన్ విచ్ వీ షుడ్ అవాయిడ్ కంపల్సరీ. పేషెంట్స్ కి కూడా చెప్పేది అదే. తర్వాత టూ మచ్ ఆఫ్ 2-3 times ఒకే ఆయిల్ వాడటం, సేవ్ చేయడం కోసం. ఈవెన్ హోటల్ కూడా వచ్చేది అదే ప్రాబ్లం. వాళ్ళంతా కరెక్ట్ ఉన్నా కూడా 100% ఆయిల్ చేంజ్ చేస్తారంటే ఇట్స్ క్వశ్చనబుల్ పార్ట్. సో ఇట్స్ నాట్ అ రెగ్యులర్ పాయింట్. మీరు హోటల్కి వెళ్ళి తెచ్చేసుకుందాం రెగ్యులర్ ఫుడ్ ఫర్ హెల్దీ ఫుడ్, అంతా బాగుంది ఆర్గానిక్ అని అనుకోవటానికి లేదు. హోటల్ ఇస్ సమ్వేర్ వేర్ యూ కెన్ ఎంజాయ్ కాసేపు, ఆర్ టేస్ట్ ని కాసేపు మోటివేషన్ కోసం, అంతవరకే. విచ్ ఫుడ్ యూ షుడ్ ఈట్ రెగ్యులర్లీ అనేది షుడ్ బి మిక్స్డ్ అండి, అన్ని రకాల గ్రెయిన్స్. మనం ఎక్కడ అంటే మనం ఒకే పాయింట్ లోకి వెళ్తామండి. రైస్ తినే వాళ్ళు రైసే తింటారు, రైస్ ఎక్కువ, అంతేగాని వేరే కొత్త ట్రై చేయాలంటే ప్రాబ్లం వస్తుంది. వీట్ తినే వాళ్ళు వీటిలోనే ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే ట్రై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్, కాకపోతే డోంట్ మిక్స్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నట్స్ మంచిది అంటాం, నట్స్ మంచిది అంటే మీరు చాలా డ్రై ఫ్రూట్ లడ్డు అంటాం డైరెక్ట్ గా, లేదా ఇప్పుడు యుఎస్ లో ఉండే వాళ్ళకి మొత్తం సీడ్స్ అన్ని కలిపి ఒకటి పౌడర్ కొట్టేసి పౌడర్ చేసుకుంటాం. కానీ ఒక్కొక్క ఫుడ్ కి ఒక్కొక్క నేచర్, దాని యొక్క ఓన్ గుణం ఉంటుంది. సో ఒక్కొక్కసారి రెండు ఆపోజిట్ అవుతాయి, అప్పుడు నైదర్ ఆఫ్ ఇట్ వర్క్స్. రెండోది దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టం.
సో మనకు అది తెలియదు, మీరు అన్నట్టు కామన్ మ్యాన్ తెలియదు. అప్పుడు పంకిన్ సీడ్స్ తిన్నారు ఒక 1 week తీసుకోండి, హ్యావ్ మీకు నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫర్ 1 week, వాల్నట్స్ ఒక మీకు దేనికి ఇది క్లాష్ అవుతుంది. అలాగే ఒక రోజు కొన్ని కినోవా తిన్నారు, ఒక 2 days తిన్నారు, 2 days హ్యావ్ వైట్ రైస్, 2 days హ్యావ్ బాస్మతి రైస్. సో మీరేంటంటే ఎక్స్పోజర్ పెంచితే డైవర్సిటీ పెరుగుతుంది, మీ కెపాసిటీ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, అండ్ దెన్ బై దట్ యూ విల్ నో ఎంత వర్క్ అనేది. సెకండ్ థింగ్, క్వాంటిటీని అర్థం చేసుకోండి, లైక్ మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ మిడ్ స్నాకింగ్ ఆపేసారు. దీస్ ఆర్ ద 2 things with food కంపల్సరీగా మనం ఫాలో అయితే మనం తీసుకునేటప్పుడు మనం ఏదైనా ఫుడ్ హెల్తీ ఆర్ వాట్ ఎవర్ do we need to take it until our stomach says stop, or do we need to stop ఒక ఎక్స్టెంట్ వచ్చాక అంటే ఎలా చెప్తారు? లైక్ యాక్చువల్లీ ఏంటంటే స్టమక్ మనకి ఆగాలన్నా కూడా వీ హ్యావ్ సెటైటీ సెంటర్ అని ఉంటుంది. అంటే మనకి బాడీలో లెప్టిన్ అని రిలీజ్ అవుతుందండి ఇంటెస్టైన్స్ నుంచి. సో అది కనుక వాళ్ళకి హెల్తీ రిలీజ్ ఉంది, ఇంటెస్టైన్ హెల్త్ బాగుంటేనే రిలీజ్ అవుతుంది. లేకపోతే చాలా మందికి ఆ సెటైటీ కూడా తెలియదు. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ సెటైటీ సెంటర్ మీదే డిపెండ్ అవ్వాలనేది కాదు. ఇఫ్ ఇట్ ఈస్ హెల్తీ వీ హ్యావ్ టు, లేకపోయినా కూడా వీ హ్యావ్ టు అవేర్ మనం తింటున్నాము ఎంత దానికి మళ్ళీ మనకి ఆకలిస్తుందా, ఆ అవేర్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ డయాబెటీస్ ప్లేసెస్ లో చాలా సార్లు ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. సెటైటీ సెంటర్స్ యాక్టివ్ అవ్వవు. సెటైటీ సెంటర్స్ యాక్టివ్ కానప్పుడు దాని బ్రెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దెన్ ఈ పర్సన్ అసలు తెలియదు ఎంత క్వాంటిటీ, అండ్ ఆటోమేటికల్లీ యూ పుష్ మోర్ ఫుడ్. ఆర్ కొంచెం తినగానే మళ్ళీ మనం మళ్ళీ అడుగుతాం ఫుడ్ కి. సో అది సైకలాజికల్ గా ఎంత ప్రాబ్లమ్, ఫిజియలాజికల్ ఇష్యూ కూడా కావచ్చు. సో అలాంటప్పుడు అక్కడ మనం సెటైటీని పట్టించుకోవడం ఇంపార్టెంట్. సో ఆకలి అనేది ఒక అర్జ్, అది హెల్తీగా ఉంటే టైంకి వస్తూ ఉంటుంది, టైం కల్లా ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. అది లేదు అన్నప్పుడు మనం మన అవేర్నెస్ లో చూసుకోవాలి, మనం ఎక్కువ క్వాంటిటీ వెళ్తుందా, దీంతో మనం మనకి ఇంకా క్రేవింగ్ ఉంటుందా, సో దాన్ని బట్టి వీ హ్యావ్ టు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ పేరెంట్స్ లైక్ హూ ఆర్ వర్కింగ్ అండ్ హూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, మీరు వాళ్ళ కిడ్స్ని గమనిస్తే ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్, ఈవెన్ దో దే నో ఏ ఫుడ్ పెడితే పిల్లలు బాగా హెల్తీగా ఉంటారు, అది తెలిసినా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ పిల్లలు బిలో 15 years ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఏజ్గా హెవీ హైట్ వెయిట్ అవ్వడం ఉంటుంది. సో ఎందుకు అలా అవుతుందంటే ఏం చెప్తాను, వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి వర్కింగ్ అన్నారు కాబట్టి, సో వాళ్ళు ఆల్మోస్ట్ 3-4 years నుంచే వాళ్ళు స్కూల్స్కో లేకపోతే డే కేర్స్ కూడా పంపిస్తారు. అది నెగిటివ్ అనట్లేదు, కాకపోతే వాట్ ఫుడ్ అక్కడ పెట్టేది. ఇప్పుడు నేను ఒక పేషెంట్ చేస్తున్నామండి, ఇప్పుడు IgE కేసెస్ అని చేస్తామండి, అలర్జీ కేసెస్. ఇప్పుడు తను వెళ్ళేది కూడా ఇట్స్ వెరీ గుడ్ స్కూల్ యాక్చువల్గా, కాకపోతే వాళ్ళ డైలీ షెడ్యూల్ చూస్తే దే హ్యావ్ బ్రెడ్ జామ్ డైలీ బేస్, వారానికి 2 సార్లు, అండ్ దెన్ వారానికి ఒకసారి పావుబాజీ ఉంది. సో అట్లా కనుక మనం కంపేర్ చేసినట్లయితే దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్, దే హ్యావ్ శాండ్విచ్, ఇవన్నీ ఉన్నాయి, స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. వెన్ ఒక వాళ్ళకి అసలు అంత అవేర్నెస్ ఉండదు. వెన్ స్కూల్ గివ్స్ అక్కడ ఆప్షన్ ఆఫ్ స్ప్రౌట్స్ అండ్ శాండ్విచ్, కిడ్ విల్ గో ఫర్ శాండ్విచ్. సో అంటే వాళ్ళు అక్కడ ఆలోచించేది స్కూల్ అంటే వాళ్ళు చెప్పిన స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ క్యూజిన్. నా ఉద్దేశంలో మల్టీ క్యూజిన్ కన్నా న్యూట్రిషన్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్. సో అది మేబీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తే వెరీ గుడ్. ఒకవేళ లేకపోయినా అట్లీస్ట్ ద పేరెంట్ షుడ్ బి అవేర్ ఏం జరుగుతుంది. మీరు స్కూల్లో ఫుడ్ పెడుతున్నారు ఆప్షన్, అట్లీస్ట్ అక్కడ ఏం జరుగుతుంది, ఏం తింటున్నారు, పేరెంట్ హ్యాస్ అ రైట్ టు ఆస్క్ కదా. సో నేను చాలా మంది అడుగుతాను, మీరు ఎందుకైనా అడగదండి, మీరు అన్ని వాళ్ళ ఫుడ్ తీసుకుంటున్నారు పెట్టినా, వై డోంట్ యు ఆస్క్. వాళ్ళకి ఆ 2 ఆప్షన్లు ఇవ్వకుండా గివ్ స్ప్రౌట్స్ వన్ డే, వాళ్ళు తింటారు కదా. మేబీ 2 days తింటారు, ఆకలి వేసా కంపల్సరీ తింటారు కదా. వై కాంట్ బి ట్రైన్? ఎందుకంటే స్కూల్ ఇస్ అగైన్ మన ప్లేస్ వేర్ మన మైండ్ షుడ్ ఆల్సో బి ట్రైన్డ్ టు సెలెక్ట్ ద గుడ్ ఫుడ్. వన్స్ ఆ గుడ్ ఫుడ్స్ ఇవన్నీ సెలెక్షన్ అలవాటు అయిపోయాక మీరు బ్రెడ్ పెట్టినా దే హ్యావ్ దట్ అవేర్నెస్. మేబీ వారానికి ఒకసారి 10 రోజులకి ఒకసారి పెట్టండి, సో దట్ దే హ్యావ్ బోత్. సో అక్కడ స్కూల్ దగ్గర ఒకటి, లేదా ఇంట్లో అయినా సరే మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటేనండి, ఇప్పుడు వీళ్ళు అన్ని రకాల ఫుడ్ తినాలి, వీళ్ళు ఆ ఫుడ్ ఎంజాయ్ చేయాలి, 100% ఎంజాయ్ చేయాలని. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే తప్ప వాళ్ళకి తెలియదు ఆ ఫుడ్. అది మనమే ఫస్ట్ వాళ్ళ నోట్లో స్వీట్ పెట్టే, అదర్వైజ్ దే డోంట్ నో. మనం చిప్స్ ప్యాకెట్ తీసి వాళ్ళకి ఇస్తాం, జెమ్స్ అవన్నీ ఎనీథింగ్ మన ఇంట్రడక్షన్. అది ఫోన్ కూడా మనం కొంటేనే వాళ్ళు తీసుకునేది. సో ఎలా మనం ట్రైన్ చేస్తామో దాన్ని బట్టే వాళ్ళు ఉండేది. ఇది అయిన తర్వాత మన ఈవెన్ స్కూల్ షుడ్ బి అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండి. ఎందుకంటే అదే టెండర్ ఏజ్, బేసిక్ ఏజ్ అది బిలో 10, ఎక్కడైతే వాళ్ళు దే లెర్న్
మీకు అన్ని విధానాలు కానీ. సో నౌ దిస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. పిల్లల కన్నా వాళ్ళకి మనం అన్ని ఇంట్రడ్యూస్ చేసేసి తర్వాత వాళ్ళ మాట వినట్లేదు అంటాం ఇట్స్ నాట్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ హై షుగర్ ఫుడ్స్ కానీ ఈ ఫుడ్స్ తిన్నప్పుడు వాళ్ళు కూడా సేమ్ సైకిల్ డోపమైన్ రిలీజ్ ఎక్కువ, వాళ్ళు సెరటోనిన్ వరకు అసలు వెళ్ళనివ్వం మనం. ఇప్పుడు చిన్నపిల్లల్లో మీరు కనుక వాళ్ళ కనుక ఏదైనా మనం వర్క్ చేయాలనుకోండి, ఇది చేస్తే నీకు ఇది ఇస్తాం అంటాం, దట్ ఈస్ వాట్ ఇస్ రివార్డ్ గివింగ్. సో వాళ్ళకి చేస్తారు అండ్ మనం యూఆర్ హ్యాపీ, వి గివ్ క్లాప్స్, మనకి అది ఇస్తాం. సో వాళ్ళకి అది నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలనే మోటివేషన్ కోసం మనం చేసేది. కానీ దాని మీద డిపెండెంట్ చేయడం అనేది రైట్ కాదు. స్లోలీ వాళ్ళు ఎట్లా అవ్వాలి, నేను ఇన్ని రోజులు ఎందుకు నన్ను రివార్డ్ సిస్టమ్ లో పెట్టాననేది అర్థం చేసుకుని రీజనింగ్ లోకి తీసుకెళ్ళాలి. ఆ ట్రైనింగ్ ఆఫ్ మైండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే ఇప్పుడు స్టడీస్ లో మిస్సింగ్, స్కూల్లో మిస్సింగ్, పేరెంట్స్ లో కూడా వాళ్ళు ఆ ట్రై చేయట్లా. దే ఆర్ గుడ్ కదా, దే ఆర్ గుడ్ కదా, వాళ్ళకి ఎట్లాగైనా మనం వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా అంతే విధంగా చేయాలి అనేది కనుక వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళ మైండ్ ట్రైనింగ్ జరగదు. ఓకే, బట్ ఇంతకుముందు ఉన్న జనరేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది కదా. ఇస్ ఇట్ రిగార్డింగ్ ఆ ఫుడ్ అలా ఉండేదా, లేకపోతే అప్పుడు కూడా పేరెంట్స్ అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు? పట్టించుకోలేదు, కాకపోతే సిస్టమ్ వేరు. ఇప్పుడు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు డెఫినెట్లీ మేము స్కూల్కి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ కూడా నాట్ అలౌడ్ అండి. హ్యాపీ స్కూల్లో ఫుడ్ అసలు పెట్టేవారు. స్కూల్ ఫుడ్స్ ఇప్పుడు చూస్తున్నాను నేను, స్కూల్లో ఫుడ్ పెట్టేవారు కాదు. స్కూల్ బ్యాగ్స్ మీరు తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు స్కూల్ బ్యాగ్ కూడా వాళ్ళే పెట్టుకుంటారు, బుక్స్ కూడా వాళ్ళే ఇస్తారు. సో నా దిస్ మెంటల్ ట్రైనింగ్ ఇస్ వేర్ వీఆర్ లాకింగ్ ఇన్ విత్ ద కిడ్స్ పార్ట్ మేజర్ గా. ఫుడ్ క్వాలిటీ పక్కన పెట్టింది. డెఫినెట్లీ మనకి ఇంకొకటి ఏమొస్తుంది అంటేనండి, ఇప్పుడు మేబీ ఫుడ్ అప్పుడు 2 రూపీస్ చాక్లెట్స్ కూడా చాలా తినేవాళ్ళు, కానీ మనకి ఎండ్యూరెన్స్ ఉండేది బికాస్ అవర్ ఏన్షియంట్ లైఫ్ స్టైల్ వాజ్ మోర్ హెల్దీ. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే అండి, ఈ డీటాక్స్ అండ్ టాక్సిన్స్ విషయంలో వాళ్ళు తీసుకున్న టాక్సిన్స్ నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుట్ అవుతాయి, వాళ్ళ టాలరెన్స్ కూడా పాస్ అవుట్ అవుతుంది. ఇప్పుడు టాక్సిన్ రేషియో ఇట్లా ఉంది, మన టాలరెన్స్ ఉన్న జనరేషన్ మనది అనుకోండి, మనకి ఇది మనం నెక్స్ట్ తిన్నప్పుడు మన టాలరెన్స్ వల్ల మనకు తెలియదు. మేబీ టేక్ అ టాక్సిన్ అనుకోండి, ఎనీ స్వీట్, వీఆర్ టాలరెంట్, మన బాడీ హీలింగ్ కెపాసిటీ నుంచి అన్ని బెటర్. కాకపోతే మనం ఈ లైఫ్ స్టైల్ లో ఉండటం వల్ల మన టాక్సిన్ రేషియో పెరిగి టాలరెన్స్ తగ్గి నెక్స్ట్ జనరేషన్ ఇచ్చారు. సో వాళ్ళు సెకండ్ థర్డ్ ఇయర్ కి దే స్టార్ట్ గెటింగ్ రియాక్షన్, ఆ వాళ్ళు నెక్స్ట్ కి. సో టాక్సిన్ బర్డెన్ అనేది అట్లా ఉంటుంది, విచ్ వి మిస్. We all have tolerance, oral tolerance, immunity tolerance. అది మనం పట్టించుకోము. అది జెనెటిక్స్ బేస్ మీద, మన లైఫ్ స్టైల్ మీద, మన ఎపిజెనెటిక్స్ మీద బేస్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ కూడా వెళ్ళగలుగుతాం బికాస్ మనకు ఆ స్ట్రాంగ్ జీన్ ఉంది కాబట్టి. కానీ we need to go back. Everybody knows ma'am, మన ancient days food తింటే మనం హెల్తీగా ఉంటాం, బట్ స్టిల్ ఎవరు వెళ్ళరు. అండ్ వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఫ్యూచర్ లో? ఉంటుందండి, ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు కోవిడ్ తర్వాత ఒక విధంగా అది ఒక రీసెట్ బటన్ లాగా ఉంటుంది. ఎంతైతే అది ట్రామా వస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్సే విల్ మేక్ అస్ మోర్ బెటర్, మన ఆలోచించే వైపుకి మనని పుష్ చేస్తుంది. అట్లాగే కోవిడ్ ఇస్ అ ఫేస్ వేర్ పాజిటివ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దాని నుంచి నెగిటివ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఒక స్ట్రెస్ అనేది వచ్చింది అంటే వీ హ్యావ్ టు థింక్ బియాండ్ ఇట్, అప్పుడే మనం స్కిల్ పెంచుకుంటాం. అలాగే ఇప్పుడుండే కండిషన్ పరంగా ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీబడి సర్చింగ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు మేబీ ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంటే కాదు, వీ హ్యావ్ టు వర్క్ మోర్ ఆన్ అవర్ ఫుడ్, లేకపోతే అన్ని విధానాలుగా మీరు అబ్జర్వ్ చేస్తే పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ మెనీ థింగ్స్ అనమాట. సో హోప్ఫుల్లీ ఇది ఒక వేవ్ లాంటిదండి. ఎప్పుడు కూడా ఒకటి ఎక్సెస్ అయిన తర్వాత వెంటనే దెర్ ఇస్ అ ఫాల్, అంటే నేచర్, మన మదర్ నేచర్ అంటాం, అందుకనే ఇట్ విల్ కరెక్ట్. ఒక దెబ్బ వేసో లేకపోతే, బట్ మనం ఏంటంటే ఆ పాయింట్ రాగానే వీ హ్యావ్ టు థింక్ డీపర్. థింకింగ్ ప్రాసెస్ నా ఉద్దేశం బేసిక్ థింగ్, వీ హ్యావ్ టు చేంజ్. అండ్ మీరు ఇంకోటి గమనిస్తే ఇప్పుడు పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో 1 year 2 years, ఖచ్చితంగా వాళ్ళు 3 years దాటేలోపు మినిమం ఒక 3 times హాస్పిటల్కి వెళ్తారు. అలా లేకుండా ఒక బేబీ పెరగట్లేదు. సో వాట్ విల్ బి ద రీజన్? మా పేరెంట్ తీసుకున్న ఫుడ్, పిల్లలకి పెట్టే పాల ప్యాకెట్లు అవి అంటారు. రెండు అండి, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ప్రీకన్సెప్షన్ టైం నుంచి ఇస్ ఇంపార్టెంట్. ప్రీకన్సెప్షన్ టైం అంటే ముందు మన బాడీలో ఇన్ని రోజులు మనం చేసుకున్న లైఫ్ స్టైల్ మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకుని బేబీ అనేది అవేర్నెస్ తో ప్లాన్ చేసుకుంటే ఇస్ మోర్ హెల్దీ ప్రాసెస్. తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అదే ఎపిజెనెటిక్స్ బేబీకి వూమ్ లో. మనం తీసుకునే గట్ హెల్త్ కానీ, గట్ జాగ్రత్తలు కానీ, జింక్ డెఫిషియన్సీస్, నా ఉద్దేశం జింక్ షుడ్ గో ఇన్ మోర్. జింక్ ఇస్ మెయిన్ పాయింట్, ఏదైతే మనకి ఈ జెనెటిక్ కానీ, ఈ గట్ హెల్త్ కానీ, ఇట్లాంటి ఆటిస్టిక్ కిడ్స్ కానీ ఇట్లా నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేది. అది కాకుండా అఫ్ కోర్స్ మనకి అవేర్నెస్ లో ఉండే ఫుడ్స్ తీసుకోవచ్చు.
ఎక్కడ మేజర్ వస్తుందంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏది ఇవ్వాలో అది ఇచ్చేయాలి, డిజైర్ రాగానే క్రేవింగ్ రాగానే ఇవ్వాలండి, కాకపోతే స్మాల్ పార్ట్. ఎందుకంటే అక్కడ మదర్ కి అవేర్నెస్ ఉండాలి, ఇచ్చే వాళ్ళకి కూడా. ఇప్పుడు మీకు అవేర్నెస్, ఐ మీన్ మీకు నచ్చింది నాకు బర్గర్ తినాలి అండ్ రోజు బర్గర్ నేను తినాను అనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద గట్. మీ గట్ ఎన్విరాన్మెంట్, మీ గట్ బ్యాక్టీరియా ద్వారానే బేబీ విల్ హ్యావ్. ఈ 2 స్టేజెస్ దాటగానే డెలివరీ, ద వే యూ డెలివర్ ద బేబీ, సి సెక్షన్ కి డిఫరెన్స్ ఉంటుంది, నార్మల్ డెలివరీకి. ఎందుకంటే బ్యాక్టీరియా ఏదైతే వెజైనల్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు వస్తారో దట్ ఈస్ ఆల్వేస్ ల్యాకింగ్ ఇన్ సి సెక్షన్ కిట్. అది దాటింది. నెక్స్ట్ హౌ యూ గ్రో. ఫస్ట్ మదర్ ఫీడ్ కంపల్సరీ. ఇవన్నీ కూడా షేర్. ఇప్పుడున్న జనరేషన్ మదర్ ఫీడ్ చాలా తక్కువ అయిపోయింది కదా, ఎవ్రీబడీ ఇస్ డిపెండింగ్ ఆన్ ద మిల్క్ ప్యాకెట్స్. మెయిన్ ఏంటంటే అండి, మదర్ ఫీడ్ అనేది యాక్చువల్లీ న్యాచురల్ ప్రాసెస్ వస్తుంది, దట్ ఇస్ అది లేనిదే అది ఉండదు. కాకపోతే దాని మీద 2 థింగ్స్ అండి. ఒకటి పోనీ రియల్ గా రాలేకపోతే వీ హ్యావ్ టు ట్రీట్. మనం ఏంటంటే సతావరి, అశ్వగంధ, నేలగుమ్మడి ఇలాంటిది మదర్ కి పెట్టి మదర్ పోస్ట్ పార్టమ్ డైట్ ని మేనేజ్ చేసుకుంటాం. కనుక చేస్తే వీ కెన్ రిస్టోర్ ద బేబీ, మనకి మిల్క్. మేము చాలాసార్లు చెప్పామండి. రెండో విషయం ఏంటంటే మదర్ సైకాలజీ. జనరల్ గా ఏముంటుంది, మదర్ అని చుట్టుపక్కల ఫ్యామిలీ సైకాలజీ. బేబీ ఫీడ్ ని ఎట్లా వీళ్ళు గెస్ట్ చేస్తామంటే, బేబీకి మీరు ఫీడ్ ఇచ్చారు, ఫీడ్ ఇచ్చిన తర్వాత కాసేపు పడుకోబెట్టారు, 15 minutes మళ్ళీ ఏడ్చింది, మళ్ళీ అంటే సరిపోదు, నీకు పాలు సరిపోదు. దట్ ఈస్ అ రాంగ్ వే ఆఫ్ ఇంప్లాంట్. అలా ఉండదండి. బేబీ ఫీడ్ ప్యాటర్న్స్ చాలా రకరకాలుగా ఉంటాయి. క్లస్టర్ ఫీడింగ్ అంటారు. 15 minutes కి ఒక 3-4 తీసుకుని 3 hours పడుకుంటుంది. సో మనం మదర్ షుడ్ నాట్ హ్యావ్ అ సైకలాజికల్ బ్లాక్, నాకు పాలు రావట్లేదు. జస్ట్ ఒకటే పాయింట్ పెట్టుకోండి, బేబీకి ఆకలేసింది, ఏడ్చండి, ఐఎమ్ ఫీడింగ్, దట్స్ ఇట్. కొన్ని రోజులు, ఎందుకంటే దానికి బేబీ కూడా ఇది న్యూ ఎన్విరాన్మెంట్, దానికి కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ కి టైం పడుతుంది. మనకి అది న్యూ ఎక్స్పీరియన్స్, మనకి టైం పడుతుంది. ఇంకా ఆ టైంలో ఏంటంటే బేబీ ఈజ్ ఆస్కింగ్, ఐఎమ్ గివింగ్ అనే మోడ్ లో ఇవ్వడం బెటర్. జనరల్ గా ఏమవుతుంది, అలా 4-5 సార్లు వినగానే చుట్టుపక్కల పేరెంట్స్ కానీ ఎవరైనా నీ పాలు సరిపోవట్లేదేమో అని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పాలు ప్రొడక్షన్ ఇస్ మోర్ మైండ్ బేస్డ్. బేబీ ఏడవగానే మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 1 బ్రెస్ట్ నుంచి మీరు ఫీడ్ ఇచ్చే సెకండ్ బ్రెస్ట్ కూడా విల్ స్టార్ట్ గివింగ్ మిల్క్. ఆ ఇమోషన్ తో వెన్ బేబీ టచెస్, మీకు పైగా ఇంకొకటి బేబీ సక్ చేస్తే వచ్చే మిల్క్ వేరు, మీరు చెక్ చేసుకోవడం వేరు. అదొకటి రాంగ్ కాన్సెప్ట్. సో ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం చాలా సార్లు వదిలేస్తాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అలా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ని తొందరగా, అంటే మేబీ 60% మనం బ్రెస్ట్ ఫీడ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫుడ్ వి టేక్, పోస్ట్ పార్టమ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, when it comes to baby health ma, with wife and husband బట్టి కూడా బేబీ హెల్త్ మారుతుందా? లైక్ ఇప్పుడు చాలా మంది అంటారు కదా, మామగారు కూతురు చేసుకుంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్ ఏదైనా డిసెబిలిటీ కానీ, లేకపోతే సరిగా పుట్టరు అంటారు, మేనరికం చేసుకుంటే, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ సరిగా వాళ్ళు కలిసి లేకపోయినా పిల్లలు కూడా సరిగా రాకపోవచ్చు అని అంటారు కదా. సో దాని గురించి ఏం చెప్తారు? ఇవన్నీ వీళ్ళ జీన్స్ వాళ్ళకి ఏమన్నా ఆఫ్ కోర్స్ అండి ఎఫెక్ట్. ఇప్పుడు బేబీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ జీన్స్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ డెఫినెట్ గా. కాకపోతే ఇప్పుడు ఏ ప్రాబ్లం బేబీకి వచ్చినా అన్నిటికీ కారణాలు ఇవే కాదు. అక్కడ మనం మిస్ అయ్యేది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటిస్టిక్ కిడ్ వచ్చారనుకోండి, దానికి ఓన్లీ రీజన్, ఐ మీన్ దాన్ని మిగతా అన్ని పక్కన పెట్టి దాని కాజ్ తీసుకెళ్లి మేనరికం మీద వేయడానికి లేదు. ఇప్పుడు మేనరికంతో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అలా అనుకున్నట్టు అయితే మనకి జనరేషన్స్ నుంచి మనం, ఇట్స్ నాట్ న్యూ కాన్సెప్ట్ ఇదే. అలా అయితే ఇప్పటికి మనకి బోల్డ్ డిజార్డర్స్ పుట్టారు, కానీ అట్లా కనపడట్లేదు మనకి. సో అక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు మేనరికం చేశారు కదా, సో మదర్ వైపున కూడా అండ్ ఫాదర్ వైపు కూడా స్ట్రాంగ్ గా డిజబిలిటీస్ ఉంటే దిస్ డిజబిలిటీకి వచ్చే ఛాన్సెస్ ఆర్ మోర్. అంతే తప్ప అంటే 2 types సిమిలర్ జీన్స్ లాగా వస్తుంది కాబట్టి ఛాన్సెస్ ఆర్ మోర్. అది దీదే కావక్కర్లే, నార్మల్ పేర్ లో కూడా ఆ అక్కరెన్స్ ఉంది కనపడుతుంది. దెన్ దిస్ కిడ్ మే హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ దట్ ప్రాబ్లమ్ మోర్. సో జెనెటిక్స్ అనేది చేస్తుంది తప్ప ఇది ఓన్లీ కాజ్, దీని వల్లనే మిగతా అన్ని అండ్ అదొక గిల్ట్ కింద కాదు. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అంటే అదే తప్ప ఉంటే ఇన్ని జనరేషన్స్ కృష్ణుడి దగ్గర నుంచి మనం చూస్తున్నాం, ఇన్ని జనరేషన్స్ ఇట్లా ఉండవు. సో దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దిస్. దిస్ నాట్ ఓన్లీ థింగ్ మనం ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మనం డైలీ తీసుకునే రొటీన్ ఉంటుంది కదా, లైక్ మార్నింగ్ టిఫిన్ తీసుకుంటాం, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ రోటీ ఆర్ ఫుడ్ తీసుకుంటాం. సో వాట్ ఈస్ అ గుడ్ రొటీన్ అకార్డింగ్ టు యూ అంటే ఏం చెప్తారు? లైక్ మార్నింగ్ ఏం తీసుకుంటే బెటర్, ఆఫ్టర్నూన్ ఏం తీసుకుంటే బెటర్ అని ఒక 2-3 ఐటమ్స్ మీరు ఏదైనా సజెస్ట్ చేయమంటే ఏం చేస్తారు?
మార్నింగ్ పూట మోర్ మీకు ఎనర్జీ ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రూట్, నా సజెషన్లో మార్నింగ్ పూట లేవగానే ఆవు నెయ్యి కానీ హ్యావ్ సమ్ స్టిమ్యులేట్ టీ, ఐ మీన్ కాఫీ టీ కాదు, హర్బల్ టీ, ఫర్ ఎగ్జాంపుల్ జింజర్ కానీ దాల్చిన చెక్క కానీ, దట్ విల్ హెల్ప్. అది అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ రిచ్ ఫస్ట్, నెక్స్ట్ కాంప్లెక్స్ కార్బ్స్. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే పెసరెట్ కానీ, పెసరెట్లో కూడా పెసలు ఎక్కువ ఉండేటట్టు, మళ్ళీ పొంగల్లో సేమ్ రేషియో ఆఫ్ ప్రోటీన్ పెంచుకుని దాని మీద శుభ్రంగా ఆవు నెయ్యి కానీ వేసుకుని అట్లా కానీ. సో మార్నింగ్ డైట్. మధ్యాహ్నం పూట హ్యావ్ అ ఫుల్ 6 tastes ఉండే లంచ్, సీ దట్ 6 hours గ్యాప్ ఉండేటట్టు చూసి, అండ్ దెన్ ఆ లంచ్ అనేది తీసుకుంటే బెటర్. నా ఉద్దేశంలో టేస్ట్ కవరింగ్ మోర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, బికాస్ టేస్ట్ కూడా దాని యొక్క నేచర్ ఇండికేట్ చేస్తుంది. జస్ట్ కార్బ్ ప్రోటీన్ కాదు, కార్బ్ అండ్ ప్రోటీన్ అనేది ఒక 30% ఆఫ్ ఫుడ్. మిగతా దాంట్లో దానికి ఉండే టేస్ట్, దాని యొక్క నేచర్, దాని యొక్క వైటాలిటీ కూడా చూసుకుంటూ తినడం ఇంపార్టెంట్. సో దట్ ఈస్ లంచ్. సో ఎప్పుడైతే మీరు 6 రుచులు కవర్ చేస్తారో, ఆర్ అట్లీస్ట్ 4 to 5 tastes, పొడి, కూర, పప్పు, పచ్చడి ఇచ్చారు, దెన్ యూ విల్ కవర్ ఆల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద ఫుడ్. థర్డ్, ఈవినింగ్స్ మాక్సిమం లైట్, అంటే ఆఫ్టర్ సన్ సెట్ మన డైజెస్టివ్ ఫైర్ ఆటోమేటికల్లీ స్లో డౌన్. సో ఈవినింగ్ పూట ఎంత లైట్ ఫుడ్ అయితే అంత బెటర్. మోర్ వెజిటబుల్ కంటెంట్ ఉండటం ఇస్ మోర్ ప్రిఫరబుల్ అండి, రాదర్ దాన్ గ్రే. లేదు మనకి సరిపోవట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ పిత్త కండిషన్ ఉన్న వాళ్ళకి మనం కనుక 2 పూటలు 3 పూటలు తింటేనే వాళ్ళ గ్రోత్ ఏజ్ లో వాళ్ళ అగ్ని సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దే యూస్, వాళ్ళకి వాళ్ళ మెటబాలిజం ఫాస్ట్ ఉంటుంది, వాళ్ళు యూజ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే వెజిటబుల్ కంటెంట్ ఎక్కువ పెట్టి ఈజీ డైజెస్టబుల్ గ్రెయిన్స్ పెట్టడం బెటర్ నైట్ పూట. ఇప్పుడు కఫతత్వం కలిగిన వాళ్ళకి ఇంత ఫుడ్ అక్కర్లేదు, వాళ్ళ నరిష్మెంట్ నుంచి లాస్ట్ టైం చెప్పిన ఈజీ ఉంటుంది. వాళ్ళకి లంచ్ గుడ్ అయి ఉంది, మోర్ స్టిమ్యులెంట్ సూప్ చాలు. అంటే స్టిమ్యులెంట్ అంటే నా ఉద్దేశంలో ఆక్సిడెంట్స్ వేసి స్పైసెస్ తో ఒక చిన్న సూప్ చాలు. సో అలా మనం డిసైడ్ చేసుకున్నట్లయితే ఇట్స్ బెటర్. కానీ డిన్నర్ షుడ్ బి అట్లీస్ట్ ఒక పడుకునే 2 hours ముందు తినగలిగితే ఇట్స్ మోర్ బెటర్. లైట్ ఫుడ్ ప్రిఫరెన్సెస్, ఇది మన రెగ్యులర్ లైఫ్ స్టైల్, అంటే విత్ గుడ్ వర్క్, బాడీ వర్క్ అండ్ మైండ్ వర్క్ ఉన్న వాళ్ళకి ఇది. సో మ్యామ్, ఇప్పుడు మనం వీఆర్ ఇంటూ హోమియోపతి, మెంటల్ హెల్త్ ఇలా అంటాం కదా. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ హోమియోపతి అండ్ నార్మల్ మెడికేషన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏదైతే మనం అంటామో అది బేసికల్ ఏంటంటే సిమ్టమ్ బేస్డ్ మీద లేదా ఆర్గన్ బేస్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక గ్యాస్ పెయిన్ వచ్చింది, సిమ్టమ్ ఆఫ్ చెస్ట్ పెయిన్ అనుకోండి, ఫస్ట్ మీరు గ్యాస్ట్రిక్ అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చెక్ చేస్తారు ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ఆర్ నాట్ దేర్. ఆ గ్యాస్ట్రిక్ సిమ్టమ్ పోవడానికి దే గివ్ యూ రిలీఫ్ విచ్ ఇస్ నెసెసరీ, నేను కాదన్నట్లు. హోమియోపతి కానీ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అనేది వీ వర్క్ బియాండ్ దిస్. ఎందుకు వస్తుంది, వై ఈ ప్రాబ్లం వస్తుంది, ఏ ఫంక్షనల్లో ఇష్యూస్ వచ్చాయి, ఏ ప్రాబ్లం వల్ల మనకి ఇన్నిసార్లు ట్రిగర్ అవుతుంది, ఏమైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అనే డెప్త్లోకి వెళ్ళేది మనకి మిగతా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, హోమియోపతి అనుకోండి ఆర్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. సో నా ఉద్దేశంలో 2 ఇంపార్టెంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. అక్యూట్ కండిషన్ హ్యాండిల్ చేయాలి, ఎమర్జెన్సీస్ డీల్ చేయాలి, ఫస్ట్ ఇమీడియట్లీ మనం రిలీఫ్ తీసుకుని వీ హ్యావ్ టు డూ ద వర్క్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ వీ నీడ్ ద హెల్ప్. కానీ అక్కడితో మనం ఆగిపోకూడదు. ఇది మనకు ఒకసారి రిపీట్ అయింది, రెండోసారి రిపీట్ అవుతుందంటే వీ హ్యావ్ టు థింక్ డీపర్, ఎందుకు జరుగుతుంది అని. అప్పుడు అదర్ సిస్టమ్స్ మే హ్యావ్. సో రెండింటిని కలిపి ఎక్కడ ఏది అవసరమో వాడటం ఇస్ హౌ యూ కెన్ మెయింటైన్ ద హెల్త్. ఓకే, ఇస్ దేర్ ఎనీ పేషెంట్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు నార్మల్ మెడికేషన్ వర్కౌట్ అవ్వక హోమియోపతిక్ మెడిసిన్ వస్తారండి 100%. Okay. చాలా మంది వస్తారు. Is there any problem that you can take and give as an example, like ఈ పేషెంట్ ఈ ప్రాబ్లం వచ్చారండి. ఒక మేబీ కోవిడ్ టైంకి బిఫోర్ అండి, ఒక ఆయన ఆయనకి లివర్లో ట్యూమర్ ఉందండి, ఆయన జర్నలిస్ట్. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే మేబీ 4-5 days దట్స్ ఆల్ వీ కెన్ డూ, మేమేం చేయలేము ఇందులో అని చెప్పారు. దే సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు ఆయన మా దగ్గరకు వచ్చారండి. ఆయనది మనం కనుక డీప్ టెస్ట్ అవి చేస్తే హీ హ్యాడ్ హెపటైటిస్ బి ఉందండి ఆయనకి. సో జనరల్గా ఏమవుతుందంటే హెపటైటిస్ బి ఉన్నప్పుడు క్రానిక్ గా డార్మెంట్ గా ఉంటుంది, బికాస్ యాంటీబాడీ యాక్టివ్ గా ఉండకపోయినా డార్మెంట్ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ లివర్ డిజార్డర్ అండ్ స్లోలీ డెవలప్స్ ఇంటూ మీకు క్యాన్సర్. సో ఆయన రివర్స్ చేసామండి. వాళ్ళకి కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు. సో దే వర్ వెరీ హ్యాపీ. ఆయన బాగా రివర్స్ అవ్వకుండా వెళ్ళింది. ఫైనల్ టు అ పాజిటివ్ పాయింట్ వేర్ ఎగ్జాక్ట్లీ ఆయన మీకు ట్యూమర్ టెస్ట్ చేశారు. మీకు ట్యూమర్ ఉంది, ట్యూమర్ లేదు.
హిస్టోపాథాలజీ కూడా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుని వచ్చారు. అలాగే ఇంకొక పూజారి అయింది రెక్టల్ క్యాన్సర్ కేసు చేసాం సిమిలర్ గా. ఇంకొకరిది ఒక ఆయన మా దగ్గరికి ఎట్లా వచ్చారంటే అండి, కంటిన్యూస్ గా ప్లేట్లెట్స్ పడిపోతూ ఉండేవండి 4 years నుంచి. బట్ ఆయన అందరి లివర్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తూనే ఉన్నారు. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఓకే ప్లేట్లెట్స్ పడుతుంది అనేది ఒకటే కనపడుతుంది తప్ప మిగతా అదేం కనపడట్లేదు, బ్లడ్ సింటమ్ అప్పుడు చూద్దాం. స్లోగా ఏమైందంటే 4 years తర్వాత సడన్లీ మనకి పెయిన్ కొంచెం రావడం, డైరెక్ట్ గా ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ వచ్చింది. సో అది కూడా మేము రివర్స్ చేసాం. కాకపోతే ఆయన దాంట్లో మేము ఎట్లా వెళ్తామండి, సో ఎప్పుడైతే ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయో అప్పుడే వి ఆప్ట్ ఫర్ లివర్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనకి రంజక పిత్త అని ఉంటుందండి, అది బ్లడ్ కి మెయిన్ పాయింట్, అండ్ దాని సీట్ ఇస్ ఇన్ ద లివర్. సో ఎప్పుడైనా సరే ఎనిమియా కండిషన్ ఉంది, వీళ్ళు ఎక్కువ కనుక బ్లడ్ ని వీళ్ళు హోల్డ్ చేయలేకపోతున్నారు ఐరన్ కానీ అన్నప్పుడు కూడా వీ థింక్ అబౌట్ లివర్ 100%. ఓన్లీ బ్లడ్ తో ఆగము, ఈ కరెక్ట్ లివర్ ఎండ్, గట్ ఎండ్, మీకు రక్తం 3. సో అండ్ అది చేసి దెన్ హీస్ హ్యాడ్ ఎ హిస్టరీ ఆఫ్ 3 times జాండిస్ అండ్ 1 time మలేరియా. సో ఆ 2 కంబైన్ వల్ల ఆయన ఓవరాల్ రక్త దోషం వచ్చింది. దాన్ని ట్రీట్ చేసుకుంటూ బ్యాక్ వెళ్తే అండ్ లిటరలీ ఫైబ్రోస్ స్కాన్ లో ఇట్ వాస్ గోయింగ్ డౌన్. ఇంకా కంటిన్యూయింగ్ ద ట్రీట్మెంట్, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్, బాగానే ఉన్నారు, ఇంకా ఏ సింటమ్ కూడా లేదు, ఆల్ గుడ్. సో ఇట్లాగా ఇంకొక చిన్నపిల్ల కేసు కూడా చేసాం. అంటే ఇవైతే కొన్ని పల్స్ బట్టి వీటి బట్టి కూడా వెళ్ళచ్చు. చిన్నపిల్ల 7 years అని మొత్తం స్కిన్ అంతా కూడా పిల్లకి, అంటే దాని సోరియాసిస్ అన్నారు, ఎగ్జిమా అన్నారు. మోర్ దాన్ నేమింగ్ అ డిసీజ్, ఇది ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేయడం కన్నా ఇది దేని వల్ల వస్తుందో వైపు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తే యూ గెట్ అ రిజల్ట్. తనది కూడా మనం రివర్స్ చేస్తే 1 year మొత్తం స్కిన్ నార్మల్ చేసేస్తాం. సో వీ హ్యాడ్ దిస్ ఇంట్రెస్టింగ్ కేసెస్ ఎక్కడైతే క్రానిక్ కండిషన్స్ లో ఎస్పెషల్లీ అలోపతి వైపు నుంచి ఇంకా ఓకే అనుకుని పేషెంట్ ఇటు వచ్చినప్పుడు వీ కుడ్ హెల్ప్. అలాగే కొన్ని హార్ట్ బ్లాక్ కండిషన్స్ కూడా కొన్ని అట్లా వీ కుడ్ రివర్స్ ఆర్ స్టాంప్స్ లేకుండా వీ కుడ్ మేనేజ్ టు 5 to 6 years వరకు. వీ హ్యాడ్ మెనీ గుడ్ కేసెస్ అండి. మెయిన్ గా మేము చేసేది కూడా న్యూరో డీజనరేషన్ అండ్ ఆటోఇమ్యూన్ అలర్జీస్ ఈజీగా క్లియర్ చేయొచ్చు జస్ట్ బై రివర్సల్ కరెక్ట్ ప్రొవైడ్ చేసుకుంటాం. అది ఎనీ కైండ్ ఆఫ్ ఆటోఇమ్యూన్. ఇప్పుడు మన ట్రీట్మెంట్స్ లో ఐ సీన్ ఓజోన్ థెరపీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఓజోన్ థెరపీ అంటే? మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఓజోన్ అనేది జస్ట్ ఒక గ్యాస్, ఇట్స్ గ్యాస్ అండి. దాన్ని ఏంటంటే ఆక్సిజన్ 95%, ఓజోన్ ఒక 5% రేషియోలో. ఆ 5% లో మన డోస్ చేంజ్ అవుతుంటుంది బేస్డ్ ఆన్ ద కండిషన్. ఆ రేషియోలో మనం ఏం చేస్తామంటే బ్లడ్ లోకి లేదా మన బాడీలోకి మనం ఇంజెక్ట్ చేస్తాం త్రూ వేరియస్ రూట్స్. రెక్టల్లో వెళ్ళొచ్చు, బ్లడ్ లో తీసి బ్లడ్ కి మనం ఎక్కించి బ్లడ్ మిక్స్ అయిన బ్లడ్ ని మళ్ళీ పంపించచ్చు. సో వీ హ్యావ్ వేరియస్ రూట్స్. ఇట్లా జరగడం వల్ల మనకు ఒక 6 to 7 మెయిన్ యూజెస్ వస్తాయి. ఒకటి, మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే మన బాడీ ఆక్సిజన్ యూటిలైజ్ చేస్తుందో ఇట్ రిలీజెస్ సమ్ ఫ్రీ రాడికల్స్ అంటే, లేదా మనం ఏమైనా సరే ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తిన్నాం అనుకోండి, ఎనీథింగ్ బాడీ కొన్ని ఫ్రీ రాడికల్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ ఏంటంటే ఆ రాడికల్స్ ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మన బాడీలో ఒక ఇన్నేట్ సిస్టమ్ ఉంటుంది విచ్ యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ అంటే క్లియర్ చేసేయచ్చు. దాన్ని ఇది వెళ్ళి స్టిమ్యులేట్ చేసి ఇట్ విల్ హెల్ప్ టు రిస్టోర్ దట్ ప్రాసెస్. సో ఫస్ట్ థింగ్, మనకి ఏదైనా సరే క్రానిక్ డిసీజెస్, డయాబెటిస్, క్యాన్సర్, ఎందుకు ఒక పాయింట్ వచ్చాక అసలు కదలవంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఉంటాయి. మీరు ఎంత మీ బాడీ రికవర్ చేద్దాం ట్రై చేసినా కూడా అది హ్యాండిల్ చేయలేదు. అప్పుడు వీ నీడ్ అ పుష్. అక్కడ ఇది హెల్ప్ చేస్తుంది, జస్ట్ లైక్ వైటమిన్ సి. సెకండ్ థింగ్, ఓవరాల్ గా ఆక్సిజనేషన్ పెంచుతుంది బాడీలో. మీ ఆర్బీసీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. రెడ్ బ్లడ్ సెల్ మనకి బ్లడ్ క్యారీ చేస్తుంది ఆక్సిజన్ క్యారీ. దాని ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. దాని ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే క్యాపిలరీ సర్క్యులేషన్, అంటే పెద్ద ఆర్టరీస్, కొంచెం మీడియం ఆర్టరీస్, ఇంకా సన్న ఆర్టరీస్ ఉంటాయి, దాంట్లో కూడా మన బ్లడ్ సప్లై మైక్రో సర్క్యులేషన్ అది ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు రిస్టోర్ సర్క్యులేషన్ ఆఫ్ ద బాడీ. దాంతో మనకి కాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్, మీకు న్యూరోపతీస్, తర్వాత మీకు సెల్యులైటిస్ కానీ ఇలాంటివి ఈజీగా మనం క్లియర్ చేయగలుగుతాం. ఇంకోటి, ఓజోన్ ఎక్కడ ఉంటే అక్కడ వైరస్, బ్యాక్టీరియా అండ్ ఫంగస్ 3 కూడా మనం క్లియర్ చేసేయచ్చు. సో బ్లడ్ లో తిరిగే ఈ 3ని కూడా అది క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో సమ్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని క్లియర్ చేస్తుంది. సో ఇట్ హ్యాస్ మెనీ థింగ్స్ టు డూ. సో చాలా డిసీజెస్ లో, చాలా కండిషన్స్ లో మెయింటెనెన్స్ కానీ మనం ట్రీట్మెంట్ పుష్ చేసుకోవడానికి, ఇంకా ఈజీ రికవరీకి బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ కండిషన్స్ లో, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో కూడా బాగా వాడుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ కి మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు తీసుకుంటే వాట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్? ఫస్ట్ మెంటల్ హెల్త్ అండి. యాక్చువల్లీ రెండు వైస్ వర్సా, రెండు నెసెసరీ. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఇప్పుడు టెన్షన్ వస్తుంది, జనరల్ గా ఫియర్ అనేది మైండ్ మెయిన్ కాజ్ తీసుకున్నాం అండి.
ఫియర్ ఎక్కువ వచ్చినప్పుడు మీకు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో వెళ్ళారు, యూ గెట్ ఫియర్, ఆటోమేటిక్ గా మీ కార్టిజాల్ రైజ్ అవుతుంది, తర్వాత మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతారు, పాల్పిటేషన్స్ వచ్చేస్తాయి. అంటే అక్కడ ఫియర్ అనేది ట్రిగర్ ఇచ్చింది బికాస్ ఆఫ్ యువర్ మీ పాస్ట్ ఇన్సిడెంట్లు అనుకోండి ఆర్ వాట్ ఎవర్. అంటే మైండ్ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అండ్ యూ గెట్ సింప్టమ్స్. అదే విధంగా ఒకవేళ నాలో కనుక మెగ్నీషియం తక్కువ ఉంది ఆర్ డ్యూ టు నా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వల్ల నా కార్టిజాల్ లెవెల్స్ ఊరికే రైజ్ అవుతున్నాయి, రైజ్ ఏంటి ఇట్ ఇస్ నాట్ గెటింగ్ బ్యాక్, అప్పుడు ఇది కెమికల్ ప్రాబ్లమ్. అప్పుడు నేను ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అప్పుడు ఆటోమేటిక్గా ఐ ట్రిగర్, నేను దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. సో బోత్ ఇస్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు కాలంలో మోర్ మెంటల్ కండిషన్స్ అనేవి ఎక్కువ అవుతుంది. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ మైండ్ సెట్ అండి. ఇప్పుడు మనం ఎట్లా ఇప్పుడు చదువు నుంచి అనుకోండి ఆర్ ఏదైనా సరే మనం ఏంటంటే మోర్ టువర్డ్స్ కెమికల్ బాడీ వైజ్ గా ఆలోచిస్తున్నాం కదా, మన మైండ్ ని ట్రైన్ చేద్దాము అనే మైండ్ సెట్ మనం వీఆర్ లివింగ్ ఫ్రమ్ ద కిడ్ అనుకోండి టు ద బ్యాక్. ఇప్పుడు మీకు ఒక డయాబెటీస్ ఉందండి, అన్ని నార్మల్ వచ్చాయి, లేదా బ్లడ్ ప్రెషర్ ఉంది, ఆల్ రీడింగ్స్ నార్మల్. వాట్ కుడ్ బి ద కాజ్ అంటే స్ట్రెస్ అంట, దట్స్ ఇట్. వై స్ట్రెస్? స్ట్రెస్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్ అనేది మనం నేదర్ వి థింక్ వీఆర్ సాటిస్ఫైడ్ కూడా. ఇప్పుడు పేషెంట్స్ వస్తారు, నాకు స్ట్రెస్ అని చెప్పారంటే అందుకని అసలు ఎందుకు స్ట్రెస్ వచ్చింది, దానికి ఒక డెఫినేషన్ ఉందా, దానికి ఒక లిమిటేషన్ ఉందా? ఇప్పుడు పిల్లాడి నుంచి 4 years వరకు స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు నడక రాని వాడికి నడవటం నేర్చుకోవడం ఇస్ అ స్ట్రెస్, కానీ లెర్నింగ్ కూడా అదే కదా. సో స్ట్రెస్ కి డెఫినేషన్ అనేది ఇస్ వెరీ ఇండెఫినెట్ అండి. కాబట్టి మనం దాన్ని ఎట్లా డీల్ చేస్తామో అనేది మేము మాట్లాడుకోవాలి. నెవర్ ఫియర్ అబౌట్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటంటే మీరేం చెప్తారు? ఇష్టం లేనిది చేయడమే స్ట్రెస్. అండ్ స్ట్రెస్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ సంథింగ్ బ్యాడ్. ఇప్పుడు మీరు ఓజోన్ అనుకోండి, అది కూడా వి గివ్ అ మైల్డ్ స్ట్రెస్. అప్పుడే ఎందుకంటే స్ట్రెస్ గివ్స్ అ స్కిల్. మనం ఎప్పుడైతే ఒక స్ట్రెస్ లో తీసుకెళ్తామో అప్పుడే మన బాడీ దాని సర్వైవల్ నుంచి బయటపడుతుంది. కానీ అన్లిమిటెడ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంటండి, ఇండ్యూసింగ్ స్ట్రెస్ టు అప్పుడు అది ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్. సో మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, యూ నీడ్ టు ఇండ్యూస్ గుడ్ స్ట్రెస్. దాని లిమిటేషన్ అనేది చూసుకోవాలి. అలాగే మనమే మా పిల్లలకి ఏం చెప్తాం, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, స్కూల్కి వెళ్ళేది స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, రెస్ట్ తీసుకో. రాంగ్ వే ఆఫ్ యూజింగ్ స్ట్రెస్, ఓవర్ రేటెడ్ నా ఉద్దేశంలో. బెటర్ వి టెల్ హిమ్ దట్ మీకు ఎట్లాంటిది వచ్చినా మేక్ యువర్ కెపాసిటీ బెటర్, టాలరెన్స్ బెటర్ అండ్ ఫేస్ ఇట్. క్లియర్ అప్ చేయడానికి ట్రైన్. స్ట్రెస్ ని వితౌట్ గెటింగ్ స్ట్రెస్ హ్యాండిల్ చేయి. ఇప్పుడు పిల్లల విషయం తీసుకుంటాం, బయట పిల్లలు లైక్ ఫోన్ లేకుండా ఏ పని చేయట్లేదు, టీవీ లేకుండా ఎక్కనట్లేదు, ఇలా ఉన్నారు కదా. సో వాట్ ఆర్ ద ప్రికాషన్ దట్ యు ఆర్ టేకింగ్ ఫర్ యువర్ చైల్డ్ అంటే ఏం చెప్తారు? లైక్ ఫోన్ అండ్ టీవీ అనేదండి ఆ ఏజ్ లో ఇంట్రడ్యూస్ చేయగలరు. ఎందుకంటే నాకు తెలిసి దానికన్నా పిల్లలకి ఫుడ్ కథలు చెప్తూ ఫుడ్ పెట్టండి. బికాజ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్టింగ్ గా చేయటమే. మీరు కథలు కూడా మంచి కథలు, మేము న్యూట్రిషన్ నే ఫుడ్, మేమైతే ఫుడ్ నే కథ కింద చెప్పి పెడతాం. సో అండ్ మనం కూడా అలా ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తాం, దే నో అబౌట్ ద ఫుడ్. మన ఎక్కడ ఏంటంటే ఓపిక, వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ విత్ ద కిడ్స్. ఎప్పుడైతే మనకి మిగతా వర్క్ కానీ ఉంది, లేకపోతే తొందరగా పని అయిపోవాలి, లేకపోతే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతామో అప్పుడే వీ టేక్ హెల్ప్ ఆఫ్ దిస్ గ్యాడ్జెట్స్. అండ్ వన్స్ ఈ గ్యాడ్జెట్ ఒకసారి వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేశాక వాళ్ళ మొదలు, బికాస్ వాళ్ళ ఆ సైకిల్ నుంచి బయటకి వెళ్ళే డెవలప్మెంట్ ఇంకా రాదు. సో నా ఉద్దేశం ఏంటంటే డూ నాట్ ఇంట్రడ్యూస్ ఎట్ ద ఫస్ట్ టైం. నేనైతే 21 years వరకు ఇవ్వతాను ఫోన్స్, బికాస్ యూ నో నీడ్ టు హ్యావ్ ఇట్. అవసరం ఏముంది, టీవీ వారానికి ఒకసారి 10 days ఒకసారి చూడు, డెఫినెట్లీ నాట్ విత్ ఫుడ్. ఫుడ్ షుడ్ బి మై ఏం అవుట్ సైడ్ నాలెడ్జ్ వచ్చినా ఐఎమ్ రియల్లీ క్యూరియస్. Whatever regarding health or regarding anything. 10 years kid ki from the phone game వస్తుంది. Maybe any health tips or he may say like ప్రతిదీ మీరు చెప్పాలి. ఎందుకు చెప్పలేమండి? దెన్ అది మీరు 10 days ఒకసారి చూడండి, డైలీ చూస్తే వాళ్ళు గుర్తుండాలంటారు. ఇప్పుడున్న పేరెంట్స్ టెల్ మీ ఫ్రాంక్లీ అండి, ఏ కిడ్ ఇస్ వాచింగ్ ద హెల్త్ టిప్స్ ఆన్ ద ఫోన్? 21 వరకు వస్తున్నారు కదా, అప్పుడు వరకు 10 years లో నేను చెప్పేది 21 కి కూడా బుక్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మీరు బుక్స్ లో తెలుసుకోండి, దీన్ని వారానికి ఒకసారి పెట్టుకోండి. ఓకే. పేరెంట్స్ కూడా మనకి స్కూల్స్ కి పంపిస్తారు కదా, మీటింగ్ దట్ స్కూల్లో ఆ పిల్లల్ని బాగా టేక్ కేర్ చేస్తారు. స్కూల్ మీద వ్యూస్ రకరకాలుగా ఉన్నాయండి ఇప్పుడు. సో మీరు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు అనే క్వశ్చన్. Why do you want to send a kid to the school? To learn what? To get some knowledge. Regarding what? On everything, like what you see and what you call that. And okay, so meeku subjective knowledge kavala
సర్టిఫికేట్ కోసం కావాలా, బట్ ఫైనలీ యూ వాంట్ హిమ్ టు గెట్ అ జాబ్, సెటిల్ వెళ్ళా, వాట్ డూ యూ రియలీ వాంట్ అనేది పాయింట్. సో దాని బేస్ మీద మీరు ఆ క్లారిటీ కిడ్కి ఇవ్వాలి, మీకు ఉండాలి. సెలెక్ట్ ది స్కూల్ అకార్డింగ్లీ. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్కూల్ అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రమే. అసలైన స్కూల్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. మీరు ఎప్పుడైతే మీరు స్కూల్ ని బయటకు వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ పొందుతారో అదే లైఫ్, అదే అసలైన స్కూల్. సో స్కూల్ పంపించినా కూడా నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు కాలం స్కూల్స్ మీరు చెక్ చేసుకోండి వాట్ ఇట్ నీడ్స్. ఇప్పుడు నేను ఎక్కువ హోమ్ స్కూలింగ్ ప్రిఫర్ చేస్తానండి, అండ్ ఐ ప్రిఫర్ స్పెండింగ్ టైం కూడా విత్ ద కిడ్స్. ఎందుకంటే మనము ఎదుగుతాము అండ్ దే ఆల్సో లర్న్. సో నా ఉద్దేశంలో ఒకవేళ నేను స్కూల్ పంపించిన ఐ ఈక్వల్లీ గివ్ ఇంపార్టెన్స్ ఇన్ హోమ్ ఆల్సో. నేను ఇక్కడ పంపించేస్తే మొత్తం అయిపోతుందని రెస్పాన్సిబిలిటీ నా మైండ్ సెట్. అలా అయితే ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. సో వాళ్ళు అక్కడ నేర్చుకున్నది ఇంట్లో కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్, పేరెంట్స్ షుడ్ నో. అప్పుడే ఆ స్కూల్ సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ టు స్కూల్, లేదా యూ హ్యావ్ టు ఆల్సో టీచ్ దెమ్ ద లైఫ్ లెసన్స్ స్కూల్. సో రెండు ఉంటేనే దట్ విల్ గివ్ యూ రిజల్ట్. స్కూల్ కి పంపించేస్తే మాత్రం యూఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ దట్. దట్ ఇస్ నాట్ ఓన్లీ లెర్నింగ్ పార్ట్. మీరు కాబట్టి ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీ పిల్లల్ని హోమ్ స్కూల్కి అలవాటు చేస్తారు. బయట ఒక జాబ్ ఉంటేనే వాళ్ళకి టైం ఉండకపోవడం వల్ల స్కూల్లో వేయడం, ఇంకా ఎక్స్ట్రా టైం కూడా స్కూల్లో పెట్టుకుంటాను, ఇంకా ఎక్స్ట్రా ఫీజు కట్టి కూడా అక్కడే పెట్టేయడం, ఇలా చేస్తారు కదా. సో లైక్ ఒక పేరెంట్కి ఒక పిల్లల్ని ఎక్కువసేపు హ్యాండిల్ చేయాలంటే అవ్వదు. సో ఆ పేరెంట్ అప్పుడు ఆ బిహేవియర్ ఏదన్నా ఆ చైల్డ్ బిహేవియర్ పేరెంట్ మీద ఉంటుందా, స్కూల్ మీద ఉంటుందా? చెప్పలేమండి. మన ఫుడ్ మన బేబీకి మనమే రెస్పాన్సిబుల్ తీసుకున్నప్పుడు స్కూల్ వాళ్ళు 60 పిల్లల్ని ఎక్కడ మేనేజ్ చేస్తారు? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మన బేబీకి మనమే రెస్పాన్సిబుల్. ఇప్పుడు పిల్లలకి మనం కనుక కొంచెం అర్థం చేస్తే దట్ ఐఎమ్ వర్కింగ్ ఈ టైం, కానీ వచ్చిన తర్వాత అయినా అట్లీస్ట్ 1 hour అయినా వాళ్ళతో స్పెండ్ చేయాలి. ఐ మీన్ ఇన్ ద సెన్స్ కూర్చొని టీవీ చూడమని కాదు, ఏం జరిగింది స్కూల్లో, వాట్ యూఆర్ డూయింగ్, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, తను అబ్జర్వ్ చేయటం. ఆ అవేర్నెస్ లేకపోతే మాత్రం దిస్ విల్ నాట్ వర్క్ అండి. ఎక్కువ టైం స్కూల్లో పెడతాం సొల్యూషన్ అయితే, అంటే ఒక జాబ్ హోల్డర్కి ఇట్ మే బి డిఫికల్ట్ అండి. కాకపోతే నా ఉద్దేశంలో దట్ ఇస్, ఇప్పుడు మనం ఒకటి ఇంత జాబ్ చేస్తాం, అసలు ఫైనలీ ఫర్ వాట్ అనే క్వశ్చన్ అనేది మనం వీఆర్ లూజింగ్ ఇట్. మనం ఏం చేస్తామంటే ఇదంతా మనీ ఇప్పుడు ఫుల్ కలెక్ట్ చేసేద్దాం, ఇచ్చేస్తే సరిపోతుంది ఆర్ అంతే అనుకుంటున్నాం. కానీ వీళ్ళ మెయిన్ లెర్నింగ్ పీరియడ్ ని కనుక మనం కనుక మిస్ అయ్యి ఈ మనీ మేనేజ్మెంటే వాడికి రాలేదనుకోండి, మీరు ఇచ్చిందంతా 1 year కూడా ఉండదు. అప్పుడు మనం వాట్ రియలీ వీఆర్ డూయింగ్ అనే ఇది వీఆర్ లూజింగ్ ఇట్ అండి. బేసికల్ గా మేము చాలా పేషెంట్స్ కి ఇదే క్వశ్చన్ చేస్తామండి. ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసేస్తారు, 18 hours నేను వర్క్ చేస్తానండి అన్న, కరెక్ట్, వెరీ గుడ్, 18 hours వర్క్ చేస్తాను. ఫైనల్ ఏంటంటే సంపాదిస్తున్నారు అనుకున్నట్టయితే అది కూడా నేను క్లారిటీ ఇస్తానండి. ఆ సంపాదనతో మళ్ళీ మీరు మాకే ఇస్తారు. యూఆర్ లూజింగ్. మీకు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, మీరు ఫుడ్ వదిలేస్తున్నారు, అంతా మీరు మాకే ఇస్తారు అంటారు. సెకండ్ థింగ్, మీరు అసలు ఎవరినైతే నెక్స్ట్ ట్రైన్ చేద్దాం, ఇప్పుడు ఎవరి కోసం అయితే ఇంత చేస్తున్నారో వాళ్ళు మీ చేతిలో ఉండరు. సో ఫైనల్లీ దెర్ ఇస్ నో డైరెక్షన్. కాబట్టి ఎందుకు అనేది చేసి బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఎంతైతే వర్క్ ఇంపార్టెంట్ అంత రిలాక్సేషన్ ఇంపార్టెంట్. స్లీప్ గా బర్న్అవుట్ అయిపోయి స్లీప్ చేయడం అనేది ఇస్ నాట్ రిలాక్సేషన్. మైండ్ ని కామ్ చేసుకోవడం, ఎండార్ఫిన్స్ రిలీజ్ చేసుకోవడం, ఎమోషనల్ గా ఫ్యామిలీ స్పెండ్ చేసుకోవడం, హ్యావింగ్ సమ్ ఫన్, అన్ని విధానాలు బ్యాలెన్స్ వే కూడా అంతే. అప్పుడు లైఫ్ ఒక అర్థం ఉంటుంది, ఒక స్వీట్ మెమరీస్ అనేవి కలెక్ట్ అవుతాయి. అదర్వైజ్ వెనక్కి ఏం చేసినా పరిగెత్తాం అంటే ఉంటుంది. So ma'am, if I ask you one advice for the present younger generation అంటే ఏం చెప్తారు? అసలు కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఫ్రీడమ్ తెలుసుకోమని చెప్తానండి ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను, మీ ఉద్దేశంలో ఫ్రీడమ్ అంటే ఏంటి? ఆ రోజంతా నాకు నచ్చిన పని నాకు నచ్చినట్లు నా దగ్గర ఉన్న వాళ్ళతో చేస్తే దెన్ దట్ ఈస్ ఫ్రీడమ్ ఫర్ మీ. మీకు సో ఇప్పుడు మీకు ఎలా జరగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ పిజ్జాస్ ఇవి ఇష్టం, ఓకే, సో మీరు పిజ్జా తిన్నప్పుడు మీరు అది టాలరేట్ చేసి దాన్ని ఎంజాయ్ చేసుకోగలిగితే ఇట్స్ ఫ్రీడమ్, రైట్? అంతేగాని మీరు అన్కంట్రోలబుల్ గా తినేసి ఒక కారణానికి పిజ్జా తినగానే పడుకునేటట్టు అయితే దట్ ఫ్రీడమ్ గివ్స్ యూ కాస్ట్లీ ఫ్రీడమ్. లూజింగ్ అంటే ఫైనల్ గా మీరు ఏదైతే అటైన్ చేద్దాం అనుకుంటున్నారో ఎంజాయ్మెంట్ ని చేయలేదు. సో ఫ్రీడమ్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు చేయటం, ఎంతసేపు అయినా చేయటం కాదు, మన కంట్రోల్లో ఉండి చేయటం ఇస్ ఫ్రీడమ్. చాలా మంది ఏమంటున్నారు, నాకు ఎంతసేపు కావాలంటే అంతసేపు నేను చేస్తాను, ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ వల్ల పెయిన్ అది మీరు అనుకునే డెఫినేషన్. ఎందుకంటే ఇప్పుడు కార్ ఉంది, కార్ ఎక్కడికి వెళ్ళాలో డిఫైన్ చేయాలి, అంతేగాని అది వెళ్తూ ఉంటే మీరు దాంట్లో కూర్చుని ఉన్నారనుకోండి, ఎక్కడ ఆగుతుందో ఎప్పుడు పడుతుందో ఏమీ తెలియదు. ఇప్పుడుండే జనరేషన్ కి అదంతే, ఆ ఫ్లో లో మేము ఉన్నాం అనుకుంటారు, దానికి ఒక డైరెక్షన్ ఏం లేకపోతే ఎక్కడో కూడా యాక్సిడెంట్ అవుతుంది. సో దే హావ్ టు అండర్స్టాండ్ దట్ పార్ట్.
టు గెట్ ఫ్రీడమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే మనీ మ్యామ్. లైక్ సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, మనీ ఆర్ ఫ్రీడమ్ అంటే ఏం చెప్తారు? మనీ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ఫ్రీడమ్ అంటే వాళ్ళు ఏది కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. నాకు నేను నైట్ డ్యూటీ చేస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తుంది, దెన్ ఓన్లీ ఐ ఎంజాయ్ టుమారో, సో దెన్ ఓన్లీ ఐ బీ మై సెల్ఫ్ అని చెప్పేసి ఆ డబ్బు కోసం నేను నైట్ డ్యూటీ చేసి పొద్దున ఎంజాయ్ చేస్తాను. అలా ఎన్ని రోజులు చేయగలుగుతారండి? నాకు ఓపిక ఉంది, డాక్టర్లకు డబ్బులు ఇస్తారు కదా. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడున్న జనరేషన్ థింకింగ్ కానీ కెపాసిటీ కానీ చాలా బాగుంటుంది ఫ్రాంక్లీ కంపేర్ టు ద పార్ట్. సో వాళ్ళు దాన్ని డైరెక్ట్ కరెక్ట్ డైరెక్షన్ లో పెట్టగలిగితే దే దెమ్సెల్వ్స్ విల్ ఇవాల్వ్ మోర్, దే హ్యావ్ మోర్ ఎంజాయ్మెంట్ దాన్ మీరు అనుకునే ఇప్పుడు చెప్పే డెఫినేషన్ ఆఫ్ ఫ్రీడమ్ కు ఉండే ఎంజాయ్మెంట్ కి చాలా తక్కువ స్పాన్ ఉంది. దెన్ పెయిన్ మొదలవుతుంది బికాస్ యూ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ నేచర్, అన్కంట్రోల్డ్ లోకి వెళ్తున్నారు. వాట్ ఈస్ క్యాన్సర్ అండి? అక్కడ ఉండే సెల్ అన్కంట్రోల్డ్ గా గ్రో అవుతుంది, దాని ఫ్రీడమ్ వచ్చింది. అది ఎక్కడ కావాలో ఎప్పుడు కావాలో ఎట్లా కావాలో అట్లా ఫ్రీ. సిమిలర్లీ మన బాడీ కానీ మన నేచర్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ అండర్ రెగ్యులేషన్. అలా ఉన్నంత వరకే మనం ఇది ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్స్ జస్ట్ దట్ మనకు అవేర్నెస్ లేదు. ఇప్పుడు మీకు ఆకలి ఎక్కడికి వెయ్యాలో అక్కడికి వేసి ఇది అయిపోగానే ఫిల్అప్ అయిపోవాలి అనేది మీ బాడీ ఫాలో అవుతుంది కాబట్టి యూర్ డూయింగ్ ఇట్. నాకు అది తెలియట్లే, నేను చేసుకుంటేనే అనుకోండి, నేను మీరు నవ్వుతూనే ఉన్నారు అనుకోండి, అది ప్రాబ్లమే. మనం ఆ కీ మర్చిపోతాం, ఎస్పెషలీ ఇప్పుడుండే జనరేషన్ అది. సెకండ్ థింగ్, మనకు ఉండే ఒక బెస్ట్ అడ్వాంటేజ్ యాజ్ అన్ ఇండియన్ అనుకోండి, మన ట్రెడిషన్స్. మన పాతకాలం వాళ్ళు అలా ఉండి ఎంజాయ్ చేసి హెల్తీగా ఉంటూ 120 years వితౌట్ మోకాలు నొప్పులు బతికి చూపించేశారు ఆల్రెడీ. ఇప్పుడుండే పాస్ట్ గురించి చెప్పట్లేదు, 100 బిఫోర్ అట్లీస్ట్ మీరు ఈ ఇన్వేజన్స్ అనుకోండి, ఈ బ్రిటిష్ ముందు చూడండి, మీరు ఆ హిస్టరీని ఇప్పుడుండే హిస్టరీని ఒకసారి కంపేర్ చేస్తారు. ఓకే, మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, we were invaded and మన డిస్టర్బెన్స్. సో నౌ దిస్ యూత్ షుడ్ లుక్ బ్యాక్, ఈ 20 బ్యాక్ వెళ్ళి ఈ బ్రెయిన్ కనుక అసలు వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద మన కనుక ఎక్కువ డెవలప్ అయితే, బికాస్ ఈ మధ్య కాలం నేను చూసేది మనమే మన గురించి తక్కువ మాట్లాడతాం, విచ్ ఇస్ నాట్ రైట్. ఎందుకంటే అది ప్రాపర్ ఎవిడెన్స్ అండి. ఇదైతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగే రీసెర్చ్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నేను విరుద్ధాహారాల గురించి మాట్లాడినప్పుడు కూడా దీనికి ఏముంది ఎవిడెన్స్, ఏముంది ఎవిడెన్స్ అంటే విరుద్ధాహారం ఏంటి, మీకు 12 weeks లో డిఫరెన్స్ చూపించదు. సపోజ్ 2 combination ఆఫ్ ఫుడ్ మీరు రాంగ్ తీసుకున్నారు, దాని యొక్క ఎఫెక్ట్ ఏమి మీకు అక్యూట్ గా కనపడదు. సో అంటే అది పర్ఫెక్ట్ అనా? కాదు, వాళ్ళు అదంతా మనకి ఫాలో అయ్యి ఎవిడెన్స్ బేస్డ్ ఇస్ లివ్డ్ ఇన్ దట్ వే. మనకి ఆ ఎవిడెన్స్ వదిలేసుకుని ఇప్పుడు వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ ని మనం నమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్? నేను నమ్మద్దాను అట్లా. వీ హ్యావ్ టు చేంజ్ విత్ టైం. దీన్ని కలపండి, దాన్ని బట్టి మన ఓన్ లైఫ్ మనం తయారు చేసుకుంటే 2 things will make your life better. Okay, so even though we know what to do to make it better, సో ఎక్కువ మంది వాళ్ళు కావాల్సింది చేయకపోవడానికి నన్ను అడిగితే ద మెయిన్ రీజన్ మనీ ప్లేస్ కీ రోల్. ఇప్పుడు నేను ఈ రోజంతా ఖాళీగా రిలాక్స్ అవ్వాలనుకున్నా, మెడిటేషన్ చేయాలనుకున్నా, తినాలనుకున్నా, నాకు కావాల్సింది మనీ. ఓకేనా? వాట్ ఈస్ మనీ అకార్డింగ్ టు యూ నౌ? లైక్ మనీ అనేది ఒక సాధన అండి టు అచీవ్ థింగ్స్, అంతే. అదే మెయిన్ పర్పస్ ఆఫ్ లివింగ్ అయితే కాదు. ఇప్పుడు మీకు మనీ ఇచ్చానండి, మీకు గాల్బాడ్ తీసేసారు, మళ్ళీ గాల్బాడ్ కొనుక్కుంటారా? 1 crore 2 crores బోల్డ్ సంపాదించారు. సో మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. అలా వీఆర్ ట్రైన్డ్, వీ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ దట్ వే. మనీ అన్నీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ హెల్ప్ టు అచీవ్ మెనీ అదర్ థింగ్స్. సో ఎక్కడ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తేనే దట్ విల్ వర్క్. చాలా సార్లు అడుగుతామండి, చెప్తామండి మీకు ఏంటంటే మీరు నైట్ వర్క్ చేశారు, నైట్ షిఫ్ట్ చేశారు, బట్ ఎక్కడికి వెళ్తుందా మనీ అంతా అనేది మీరే ఆలోచించండి. అయితే ఇన్సూరెన్స్ కొంటారు, లేదంటే మాకిస్తారు, రెండిట్లో ఏదో ఒకటి చేస్తారే తప్ప వేర్ ఇస్ మనీ అంతా అనేది ఈజ్ నాట్ ద రైట్ సొల్యూషన్. ఎంత కావాలో అక్కడ వరకు. Got it. Thank you so much, ma'am. Thank you for all the information. You're welcome.